సమ్మతిగా లేచిన అయితే ఇక పునరుద్ధాన పాపము ఆరంభించుకుంది. స్తోత్రమైన స్తుతి 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 స్తోత్రం 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 నిత్యము ఘనములు శరణంత పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న వారికి ఆరాధనలు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి నాయన. గడిచిన పునరుత్థానం నుండి పునరుత్థానం వరకు మమ్మల్ని సజీవుల లెక్కల నుంచి మరియు సారణిక సంతానాలను బట్టి దేశంలో ప్రవర్తన సైన్యంలో ఒక కుటుంబంగా మమ్మల్ని చేర్చి మమ్మల్ని సూచిగడ్డకు ఆరాధించుకుంటూ మాకు ఇచ్చిన తనను బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రం చేయించుకుంటున్నామయ్యా తండ్రి నాయన. సాయంకాల సమయంలో ప్రవర్తన సంతానంలో నిలబడిన ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటూ ప్రవర్తన అభ్యంతరంగా తెలుసుకోవడం ప్రతి ఒక్క బిడ్డ అవసరాలను తెలుస్తున్న దాన్ని బట్టి ఉత్తరాలు చేయించుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య ప్రభా రక్షక తండ్రి నాయన. మరి ఇంకా ప్రభా నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రవర్తన నాయన ఇంకా కాకపోతున్న బిడ్డలందరూ కూడా సంఘంలోని సంతానం చేర్చుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. ఆకాశం శ్వాసము భూమిన పాల్గొనడం సెలవిచ్చిన దేవానికి వేలాది స్తోత్రం చేర్చుకుంటాం తండ్రి నాయన. ముఖ్యంగా ప్రవర్తన మా మధ్యలో ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. మేము పాటలోనే చేయారాధనలో మా కొంచెం ఆశీర్లో పెడుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య మాకు ప్రతి ప్రార్థన పెడుకున్నాయన నీ సంతానం చేస్తున్న విధానం బట్టి వందనాలు చేర్చుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య నాయన నిర్ఫలం శాంతి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వాతావరణం సద్వినియోగం చేసిన మరలా ప్రవర్తన నీ దేశంలో సందర్శించడానికి మరి అవకాశం కలిగించమని అడుగుతున్నాం తండ్రి నాయన. యేసయ్య ప్రభా రక్షక నాయన. మన నాయన దేశంలో ప్రవర్తన మాకు సంఘ కాపాడునైనా చెరువుగా కూర్చున్నాం తండ్రి నాయన. ఉదాహరణ తెలుసుకోవడం ప్రవర్తన వారు చేయ ప్రతి కార్యక్రమాలను ప్రతి పనులను సఫలీకృతం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. వారు చేయ ప్రతి ప్రయత్నంలోనైనా సఫలీకృతం చేస్తున్నందుకు వందనాలు చేర్చుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య ముఖ్యంగా ప్రభా రక్షక తండ్రి నాయన. ఏ సందర్భంగా ప్రవర్తన ఈ సంతానంలోనైనా అనేక మంది బిడ్డల ప్రవర్తన ఉద్యోగం లేకనైనా మరి ఇండియా దేశం వెళ్ళిపోయి ఉన్నారు తండ్రి నాయన. ప్రతి కుమార్తెనైనా మళ్ళీ మనైనా మంచి నాయన గృహంలో దొరికినైనా మంచి వానస్ దొరికి మళ్ళీ వేసవుతానైనా మరి దేశం తిరిగి వచ్చి నీ సంతానంలో నిలబడే శక్తి ప్రతి ఒక్క బిడ్డకు మళ్ళీ అనుభవించుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. నమ్మటని వశమిత సంవత్సరం సాధ్యమని చెప్పుకున్నాను. అడుగుడి తండ్రి తెరపడి సెలవించిన తండ్రి నాయన. అడుగుకుంటారా నువ్వు మాకు ఇచ్చిన ఈ వీళ్ళని బట్టి నీకు వందనాలు చేర్చుకుంటున్నాం తండ్రి నాయన. యేసయ్య ప్రభా రక్షక తండ్రి నాయన. అలాగే నాయన మరి నిత్య శిష్య గురించి ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డకైనా బ్రెయిన్ ఆపరేషన్ అయినా క్యాన్సర్ వల్ల జరిగినట్టు ప్రభుత్వం పూర్తి స్వస్థత అడుగుతున్నాం తండ్రి నాయన. అలాగే నాయన బాబునైనా బిడ్డకు నాయన పూర్తి స్వస్థత అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే నాయన హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఎవరైతే ప్రార్థన చేయడం కోరిటారు ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఎవరైతే అస్వస్థ ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అనేకమైన బిడ్డల ప్రభుత్వం జరుగుతో బాధపడుతున్నారు ప్రభుత్వం నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా మళ్ళీ కాచి కాపాడు వాళ్ళు స్థిరపడుతున్నారు అడుగుతున్నాం తండ్రి నాయన. యేసయ్య ప్రభా రక్షక తండ్రి నాయన. అనేక బిడ్డలైనా మరి నూతన ఉద్యోగం చూస్తున్న ప్రభుత్వం వారికి డోర్స్ ఒప్పించి అడుగుతున్నాం తండ్రి నాయన. ఇండియా దేశంలో రావాలని చూస్తున్న ప్రతి బిడ్డకు నాయన మళ్ళీ ఉద్యోగం అనుభవించిన దేశాల నుంచి నేను మరి సంతానంలో నిలబడే శక్తిని వారికి అనుభవించుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభుత్వం నాయన వాకి చెప్పి బిడ్డ వాడుకున్నాను మాకు కావాల్సిన అమూల్య సందేశం అందించుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. యేసయ్య నాయన నాకు గృహంలో నాయన మాకు సంఘ సభ్యుల గృహంలో ప్రభుత్వం నాయన ఎవరికి ఎటుంటేనైనా మరి నాయన మరి నాయన వివాదం ఉంటున్నాయన అన్నీ తీసివేయని అనుకుంటున్నాం తండ్రి నాయన. భార్య భర్తలు వివాదం తీసివేయని ప్రభుత్వం నాయన. నేను ఎవరైనా కోర్టు కేసులు ఉన్న ప్రతి కేసును కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. గృహంలో నాయన నేను 19 బిడ్డల ప్రభుత్వం గృహంలో కట్టుకొచ్చారు వారికి కావాల్సిన ఫైనాన్స్ అంతా చేర్చుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. 19 బిడ్డలు నాయన గృహంలో నాయన మరి సైట్లో అమ్మవాళ్ళు చూస్తుంటే వారికి కావాల్సిన నాయన మరి నాయన పాటలు చూపించిన మరి అమ్ముడు వాళ్ళని ఆశ్రయించి కల్ప స్థిరపడుతుని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభుత్వం నాయన మన బిడ్డలు ఇండియా దేశంలో ఎంతో దేశంలో ఉంటుంది. మా కుటుంబ సభ్యులు కుమార్తెలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం వారికి కావాల్సిన సమస్తం మీరు అనుభవించుకుని అడుగుతున్నాం తండ్రి. వారికి కాచి కాపాడుకుని అడుగుతున్నాం తండ్రి నాయన. అట్లాగే ప్రభా రక్షక తండ్రి అనేక సాయంకాల సమయంలో ప్రభుత్వం నాయన కొడుకు నుంచి ఆది చంపడానికి మీరు ఆధిపత్యం వహించి మహిమాగంత ప్రభావం పొందుతున్నాయి. ఇచ్చిన ప్రార్థన సంతానం చేసుకున్నాను. త్వరలో రానాయన ప్రభుత్వం రక్షణ వేసే తండ్రి. ఈ సందర్భం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక లేఖన పత్రాలను కీర్తన విందాము. 119వ కీర్తన 161 వచనం నుంచి 156వ వచనం వరకు చదువుకుందాం. 161వ వచనం నుంచి 136వ వచనం వరకు చదువుకుందాం. ఉత్తర పద్ధతిలో చదువుకుందాం.
అధికారులు నిర్మితముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. అబద్ధము నా అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు భూమి తృప్తులకు కారణం ఏమీ లేదు. నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకమనివ్వు. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీ ఇచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రములను ఉచ్చరించును. నీ ఆజ్ఞలనేయు న్యాయములు, నీ వాక్యమును కూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయపడుగాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను ఎదురుచూచుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నీవు నన్ను బ్రతికింపము, నేను శ్రమించదను. నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగాక. ఆకపత్రం మనం కలిసి చదువుతున్నాం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవబడికి తిరిగి నీ సేవకుని వెతికి పట్టుకును, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడుగా. మాట్లాడే నిలబడి హల్లెలూయా. ఈరోజు మనందరం కలిసి కొత్త పాట నేర్చుకుందాం. యేసు నామం సుందర నామం. వచ్చిన వాళ్ళు మాతో కలిసి ఏకీభవించి పాడండి. రాని వాళ్ళు మరి మొదటిసారి విని రెండోసారి మాతో పాడడానికి ప్రయత్నించండి. అందరికీ కొత్త కనుక అందరం కలిసి పాడుతూ మరి దేవుని ఆరాధన చేద్దాం. Yes,
యేసునామం సుందరనామం యేసునామం మధురం మధురం జుంచతే దినం కంటే మధురము పాపములను క్షమించునామం శాపములను తొలగించునామం స్వస్థపరచును యేసునామము అమృతమై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము అన్ని నామముల కన్నపై నామము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామము యేసుని నామము సుందర సుందర నామము యేసుని నామము హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాల్లో నాదకు వచ్చినటువంటి పాట చప్పట్లు కొడుతూ మరి దేవుని ఆరాధించేద్దాం.
హల్లెలూయా. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. అభినయుండగనేను రక్షించి చేర్చినావు. అభినయుండగనేను రక్షించి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు,
పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మేము చేసిన ఆరాధనలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, స్థితుల మీద ఆశ్రయుడమైన తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ఎంత గొప్ప తండ్రి అయ్యా నాయన. నాయన ఈ దినాన ప్రభు ఈ క్షణం వరకు మమ్మల్ని కాపాడి నిన్ను నాయన హృదయమార స్తుతించుకునే కృపనిచ్చినందుకు వందనాలయ్యా. తరతరాల్లో యుగ యుగాలకి నువ్వే దేవుడు అయ్యా. అన్ని నామాల కంటే పై నామము కలిగిన వాడవు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాయన బిడ్డలతో ఆశతో ప్రభు అన్ని మందిరంలో చేరి ఉండగా ప్రభు మమ్మల్ని అందరినీ నీ జీవంతో నింపండి అయ్యా. అయ్యా అయ్యా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి అయ్యా. అయ్యా, మాలో శక్తిని నాయన నీ ప్రభావంతో నింపుకోమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరి అవసరత తండ్రి నాయన నీ మాటల ద్వారా విడుదల పొందుకొని జయం పొందుకొని నాయన సంతోషంతో మా గృహాలు చేరగలుగుట కృపనిచ్చి నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. మనందరం కలిసి మన చర్చ్ యొక్క దర్శనాన్ని ఏకస్వరంతో చదువుకుందాం. కృత నిబంధన వాక్యానుసారమైన పరిచర్యను విస్తరింపచేసి దక్షిణాసియా వాసులను సకల దేశములకు క్రీస్తుకు శిష్యులుగా తీర్చి బలపరచుటకు. సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ ఫెలోషిప్. అందరూ కలిసి చదవాలండి. చాలామంది చదవడం లేదు. వాగ్దానం వచ్చినాన్ని అందరం కలిసి బిగ్గరగా మరి ఏకస్వరంతో చదువుదాం. నీవు నా దృష్టికి ప్రియమైనందున బంధువైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా 33:4. ఈ వారం ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు మరి ఈ ఆరాధనకి వచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి యొక్క సింగపూర్ దేశంలో ఉంటూ మరి మొట్టమొదటిసారి యొక్క సాయిఫ్ చర్చ్కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే లేచి నిలబడిన వాళ్ళ మరి మనం సంఘానికి పరిచయం చేస్తాము. లేని వాళ్ళ మన అనౌన్స్మెంట్స్లో ముందుకు వెళ్దాము. గమనించండి, మనకి తెలిసిన రీతిగానే మనకు యొక్క సాయిఫ్ చర్చ్ యొక్క సర్వీస్ ఇంగ్లీష్, హిందీ, తమిళ సర్వీసు ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. ఆ తెలుగు ఆరాధన 6:30 నుంచి 8 గంటల వరకు జరుగుతూ ఉంటుంది అని ప్రతి వారం అనౌన్స్ చేస్తున్నాం. కానీ 6:30కి అయితే మనం ఆరాధన మొదలు పెట్టుకోవడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు కూడా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఈ హాల్లో కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. దయచేసి ఆ విషయం మానేయండి. అక్కడ భోజనం పెడుతున్నప్పుడు త్వరగా ఇల్లు అక్కడికి వెళ్ళి భోజనం చేశాను. ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడి 6:30కి లేకపోతే 6:20కి వెళ్ళి భోజనం చేస్తే మీ భోజనం ఆలస్యం అవుతుంది, ఆరాధన కూడా ఆలస్యం అవుతుంది. కనుక 6:30కి మీరు ఇక్కడ ఉండేలా రావాలి. మీరు అది గమనించండి అందరూ కూడా, బ్రదర్స్ సిస్టర్స్. దానివల్ల మాకు ప్రతి వారం ఆలస్యం అయిపోతూ ఉంది. మళ్ళీ సేమ్ సిస్టర్స్ ఎవరైతే ఆలస్యపడతా ఉన్నారో మళ్ళీ వాళ్ళే టైం చూసుకుంటూ ఉంటారు. పాస్టర్ వాక్యం చెప్తా ఉంటే టైం అయిపోతుంది. కనుక మీరు గమనించండి, మనం త్వరగా మొదలు పెడితే పాస్టర్ గారు కూడా వాక్యం చెప్పే ఆయనకు కూడా ఎక్కువ సమయం ఇవ్వడానికి అవుతుంది. ఆయన కూడా చక్కగా వాక్యం చెప్తారు, మనం కూడా త్వరగా వెళ్ళడానికి అవుతుంది. మనం చర్చిలోకి రావడమే ఆలస్యంగా వస్తే మొత్తం ప్రాసెస్ అంతా కూడా లేట్ అవుతూ ఉంటుంది. పాస్టర్ గారికి తక్కువ టైం ఇస్తున్నాం, అన్నీ కంగారుగా జరగాల్సిన అవసరం వస్తుంది. కనుక నేను మళ్ళీ మాట చెప్పను, మీకు అందరికీ తెలిసిన విషయమే. కనుక ఖచ్చితంగా మీరు సమయాన్ని పాటించి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, మరి సహోదరులు ఎవరైతే అక్కడ డార్మెటరీస్లో ఉంటున్నారో వారికి 2 రూట్స్లో అక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయబడింది. రూట్ 1 తువాస్ సంగీతంగా బుకిట్ మాతో ఇదిగా సాయి చర్చ్కి వస్తూ ఉంటుండగా, 2వ రూట్ ఆ యొక్క కెంటెక్, సూలి, జలాన్, పాపాన్, పెంచిన మీదుగా సాయి చర్చ్కి వస్తూ ఉంది. కనుక ఆ యొక్క ప్రదేశాల్లో సహోదరులు ఎవరినైతే ఉన్నట్లయితే వాళ్ళకు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తాము. మార్కు సువార్త ఈరోజు 15వ అధ్యాయము ఆల్మోస్ట్ చివరి వరకు కూడా మనం బైబిల్ స్టడీ జరిగింది. మోస్ట్లీ వచ్చే వారం కానీ వచ్చే వారం కానీ మార్కు సువార్త మనం బైబిల్ స్టడీ ముగించుకున్న తర్వాత 1 or 2 వీక్స్ మనం ఒకసారి మొదటి నుంచి చివరి వరకు రివైజ్ చేసిన తర్వాత మరి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. మీరు బైబిల్ స్టడీకి వచ్చినా రాకపోయినా సరే మీరు ఇంటి దగ్గర చదువుకొని అయినా సరే వచ్చి ఆ బైబిల్ స్టడీలో
బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మరి మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము. పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇస్తాము కనుక గమనించండి. మీరు చదవలేని వారైతే దయచేసి ఆ యొక్క యూట్యూబ్లో మార్క్స్ వరకు 1 నుంచి చివరి వరకు 16 వరకు కూడా చక్కగా వాక్యాన్ని మాట్లాడి లేకపోతే అక్కడ చెప్పడం జరిగింది అది మీరు వింటే ఆ యొక్క వాక్యాన్ని మీరు కైకొనవచ్చు. ఆ యొక్క సాయి చర్చ్ యొక్క మెన్స్ సెల్ గ్రూపు పెంజూరులో, జలన్ పాపంలో, కెంటక్లో ప్రతి బుధవారం, గురువారం, శనివారం 8 నుంచి 9కి లేక 9 నుంచి 10 గంటలు జరుగుతుంది. ఆ యొక్క ప్రదేశాలు ఎవరైతే ఉంటూ ఉన్నారో మరి కొత్త వారిని ఆహ్వానించండి. పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉన్నారు. పాస్టర్ గారి యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని అనేక మందిని మరి దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు సహాయపడవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆన్లైన్ సంఘ సమావేశం గూగుల్ మీట్ ద్వారా ప్రతి శుక్రవారం సాయంకాలం 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి. స్త్రీలు, పురుషులు మరి మీకు బంధువులు ఏ దేశంలో ఉన్నా సరే ఆ యొక్క సమయానికి వారు జాయిన్ అవ్వగలిగితే ఆ యొక్క ఆన్లైన్లో జాయిన్ అయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇది సాక్ష్యాల సమయం అండి. ప్రత్యేకించి ఎవరైనా మరి సాక్ష్యం చెప్పాలి అని సిద్ధపడినట్లయితే దేవుడు మీ యొక్క జీవితంలో చేసిన కార్యాలను చెప్పడానికి మంచి తరుణము. నేను చూసాను పోయిన వారం అయితే మరి సిస్టర్స్ కొంతమంది చెప్పడానికి సిద్ధపడ్డారు, కానీ మనకు సమయం లేదు. ఈరోజు సమయం ఇస్తూ ఉన్నాము. ఆ యొక్క సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి మనం చేస్తూ ఉన్నాం. మనకి నెక్స్ట్ మంత్ కాకుండా పై వచ్చే సెప్టెంబర్ మాసంలో మొదటి వారం మనం చర్చ్ యొక్క యానివర్సరీ జరుపుకోబోతూ ఉన్నాం కనుక ఆ యొక్క చర్చ్ యానివర్సరీ నిమిత్తము మనం కొన్ని ఈవెంట్స్ చేయాలనుకుంటున్నాం. ఆరాధన ఎలాగ జరుగుతూ ఉంటుంది, ఆ యొక్క స్కిట్స్ రూపంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాం కనుక సహోదరులు అయితే సిస్టర్స్ సహోదరులు కానీ ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఆ స్కిట్స్ ద్వారా మీ యొక్క సహోదరుల్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్ మన ఇంగ్లీషు, హిందీ, తమిళ్, బెంగాలీ, పంజాబీ వీళ్ళందరూ కలిసి ఉంటారు కనుక మనం చేసి వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కనుక మీరు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. చాలు, మీరు ఏం చేయాలో మేము చెప్తాం. మీరేమీ భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. చిన్న చిన్న స్కిట్స్ చేస్తూ మన దేవుని మనం మహిమపరచవచ్చు కనుక సహోదరులు ఎవరైతే నాకు సండేస్ అవుతుంది బ్రదర్ 2 గంటలకి 3 గంటలకి రాగలను అని ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు రవిని సంప్రదించినట్లయితే రవి మిమ్మల్ని గైడ్ చేస్తారు. సాక్ష్యం సమయం సిస్టర్ గారు వస్తూ ఉన్నారు. మొదటిగా దేవునికి వందనాలండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు, ఆంటీ గారికి, అంకుల్ గారికి కూడా నా వందనాలండి. సెంటర్కు ఉన్న సహోదరులందరికీ కూడా నా వందనాలండి. నాకైతే మే నెల, జూన్ నెల కూడా బాగా చాలా నీరసంగా అయిపోయానండి. నేను చాలా బలహీనత ఏర్పడింది నాకైతే. అసలు ఒక నెల రోజులైతే నేను మంచం పట్టుకుని ఇక్కడ లేవలేకపోయానండి. మరి మేడం గారు నన్ను చాలా బాగా చూసుకుని ఆవిడే వంట అవి చేసుకుని వెళ్ళేవారండి. అయితే సడన్గా లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ నేను సాక్ష్యం చెప్పానండి. నాకు కొంచెం బలహీనంగా ఉంది, నా కొరకు ప్రే చేయండి అని నేను సాక్ష్యం చెప్పాను. ఆ నెక్స్ట్ డే ఇంకా మొత్తం నోరంతా స్కిన్ ఊడిపోయి నోట్లో నుంచి బ్లడ్ విపరీతంగా వచ్చింది. వారం రోజులైతే ఓన్లీ వాటర్ తాగి అలానే ఉన్నానండి. నేను అసలు ఏం తినలేకపోయేదాన్ని. మేడంతో మేడం నేను ఇండియాకి వెళ్ళిపోతాను మేడం అంటే, లేదు రోజు నేను వెళ్ళామంటే నేను ఆఫీస్ మానేయాలి, హాస్పిటల్కి వెళ్తున్నాను కదా చూడు అనేసి ఒక వారం రోజులు అలా గడిపిన తర్వాత శనివారం సడన్గా వామిటింగ్స్ అండి. వెంటనే 5 వామిటింగ్స్ వరకు అయిపోయినాయి నాకు. అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయేసరికి మేడంకి కంగారు వచ్చేసింది. కంగారు వచ్చి సార్కి ఫోన్ చేస్తే నాకు కూడా ఇక్కడ హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, మీరు అర్జెంటుగా వచ్చేయండి, టికెట్స్ బుక్ చేస్తున్నాను అనేసి సడన్గా అప్పటికప్పుడు ఒకటే టికెట్ ఉంది రజనీకి అనేసి $700 పెట్టి నాకు వెంటనే టికెట్ బుక్ చేస్తారండి. నాకు కూడా చెప్పలేదు. నేను పడుకుని ఉన్న మేడం వచ్చి రజనీకి టికెట్ బుక్ చేస్తాము, సాయంత్రం 4 గంటలకి నువ్వు ప్రయాణం అయిపోవాలి అనేసి అంటే, ఇదేంటి మేడం నేను ఇప్పుడు వెళ్ళను మేడం అంటే, లేదు రజనీ నాకు భయం అవుతుంది, నేను చూస్తుంటే నీకేమన్నా అయింది
అనేసి మేడం చెప్పారండి. సరే ఇంకా టికెట్ బుక్ చేశాక మళ్ళీ ఇంకా ఆగడం కుదరదు కదా అనేసి నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి చూపించుకుంటే అసలు చాలా బలహీనమైపోయాను అని మండే నుంచి మళ్ళీ మండే వరకు నాకు మార్నింగ్ ఈవినింగ్ కూడా సెలైన్ పెడతానే ఉన్నారండి. నేను చాలా బలహీనంగా అయిపోయాను. మరి దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను ఎంతగానో లేవనెత్తినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేనండి. మళ్ళీ నేను ఇక్కడికి రావడానికి మరి దేవుడు చాలా గొప్ప మేలు చేసి నేను మొన్న 4వ తారీఖున ఇక్కడికి వచ్చానండి. మరి ప్రతిరోజు ఆంటీ గారు ఏంటి ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ ఎలా ఉంది రజని ఏంటి అని నా కొరకు అందరూ ప్రార్థన చేశారండి. మరి నా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి నాకు సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పాస్టర్ గారికి నా చిన్న సాక్ష్యం దేవుడికి ఇచ్చిన ఇంకెవరైనా చెప్తారా? ఓకే, అయితే సిస్టర్ నిమిత్తం వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడు తన జీవితంలో చేసిన కార్యం బట్టి దేవుని స్తుతిద్దాం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల వేళలో తండ్రి మేము సంఘముగా నీ బిడ్డలుగా కుటుంబంగా కూడి అయ్యా నీ అందు స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ఇచ్చినటువంటి సిస్టర్ని బహుగా ఆశీర్వదించండి ప్రభా. అయ్యా తండ్రి చాలా తండ్రి అనారోగ్యంగా ఉన్న సమయమందు మీరు ఆమెను గుర్చి ఆ యొక్క తండ్రి అనారోగ్యం నుండి లేవనెత్తినందుకు నీకు వందనాలు. మీరు ఇచ్చిన స్వస్థత కొరకే నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకా కూడా బలాన్ని దయచేయండి, ఇమ్యూనిటీని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తగినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఎలాగునా తండ్రి వారు పాటించవలసిన సమస్తని కూడా పాటిస్తూ అయ్యా తండ్రి వారు ఎక్సర్సైజ్ చేస్తూ అయ్యా తండ్రి అలాగే నీ పైన ఆధారపడి వారు విశ్వసించి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో ఎవరైనా సరే అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇప్పుడే యేసు నామంలో వారిపైన స్వస్థతను ప్రకటిస్తున్నాం, విడుదలను ప్రకటిస్తున్నాం. నీ యొక్క తండ్రి మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా బలంగా ఆరోగ్యంగా సంతోషంగా వారి యొక్క స్థలంలో పనిచేసుకోవడానికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నీ యొక్క సమయం నీ దాసులు వాక్య పరిచయం చేయబోతుండగా ఆయన నిలబెట్టుకొని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మా జీవితాలను మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సాయంకాల సమయమందు we are delighted to have Pastor Sylvester with us. ఆయన మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. గతించిన సారి కూడా మంచి వాక్య సందేశాన్ని ఆయన అందజేసి ఉన్నారు. కాబట్టి ఈ సమయమందు ఆయన మన మధ్యలో ఉన్నారు. Pastor, we are delighted to have you once again in our midst. So we welcome you to come and deliver the word, and Brother Moses will come and translate. Thank you so much. I said once again, I want to thank God for the opportunity to be here. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. You are not happy to see me? మీకు అందరికీ నన్ను చూడడం సంతోషంగా లేదా? Yes, of course. Okay, praise God. Praise God. దేవునికి వందనాలు. I want to thank the దేవునికి pastor for the opportunity. మరి పాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And I like your worship. The only thing I don't understand the language. మీ యొక్క భాష అర్థం కాకపోయినప్పటికీ మీరు చేసిన ఆరాధన నేను చాలా ఇష్టపడతా ఉన్నాను. And I like the singing and the dancing. ఆ పాటలు పాడుతూ ఉంటే చక్కగా నాకు డాన్స్ చేయాలనిపించిన You సంతోషంగా know, ఉంది. in Nigeria we like to dance a lot. మీకు తెలుసా మా యొక్క నైజీరియా దేశంలో మేము డాన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం. So when you see people who dance, you are also excited. అంతేకాకుండా ఒక గ్రూప్గా మేము ఒక డాన్స్ చేసినప్పుడు మేము చాలా ఉత్సాహపడుతూ ఉంటాం. Praise the Lord. దేవునికి వందనాలు కలుగుగాక. Now today we want to look into the scriptures. మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. Collection. Praise the Lord. I want to talk to you on the title, Take Off the Limit. ఈ సమయంలో మన యొక్క పరిమితుల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. In other words, stop limiting God. దేవుణ్ణి ఒక ఖచ్చితమైన దేవుడు ఇంతవరకే మన జీవితంలో అనే ఒక పరిమితులు దేవుడిని పెడతాం. దాని గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. Our God is a big God.
మన దేవుడు చాలా ఉన్నతమైన దేవుడు. He is not a man. ఆయన మనిషి కాదు. He is not a monkey. ఆయన ఒక కోతి కాదు. He's not monkey God. He's not snake God. లేదా ఒక సర్పం కాదు. He is an invisible being. ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు. No eyes has seen him. ఏ కళ్ళు కూడా ఆయన్ని చూడలేదు. And anyone who sees him must die. God. Yeah. ఎవరైనా దేవుని చూసారా? The Bible ఆయన చూసారు చనిపోవాలి. The Bible calls him the invisible God. బైబిల్ చెప్తా ఉంది ఆయన అదృశ్యుడైన దేవుడు. So that's why he told the people of Israel, don't make any image of me. అందుకే ఆయన తన ప్రజలను ఇజ్రాయెల్కి ఏం చెప్పాడంటే దేవుడిగా ఒక స్వరూపాన్ని మీరు తయారు చేసుకోవద్దు. Don't use anything to represent me. ఇది చూసి దేవుడు అనుకునేలాగా మీరు అటువంటి పదార్థాలు నేను తయారు చేయొద్దు. I am not stone, I am not a tree, I am not river, I am not monkey, I am not cow, I am not anything. నేను ఒక రాయి కాదు, లేకపోతే ఒక చెట్టు కాదు, ఒక నది కాదు, లేకపోతే ఒక జంతువును కాదు. నేను అదృశ్యుడైన దేవుణ్ణి. He chooses to remain invisible so we can worship him by faith. ఆయన అదృశ్యంగా ఉండటానికి ఇష్టపడ్డాడు కనుక మనం ఆయన ఆరాధించినప్పుడు విశ్వాసం కలిగి ఆరాధిస్తూ ఉంటాం. You know, there is the tendency for us, if we see something, we believe it is real. మనకున్న బలహీనత ఏంటంటే దేనిని చూసినప్పుడు అది మనకు కనిపిస్తుంది కనుక ఇది నిజము అని చెప్పి మనం దాన్ని ఆరాధన చేస్తాం. So if I tell you this is how God looks like and you have it, oh, you have more confidence, I have God with me. అది ఎలాగంటే మనకి ఎదురుగా ఉన్నాడు, కనిపిస్తూ ఉన్నాడు కనుక నాకు కనిపించాడు కనుక ఆయన దేవుడు అనుకునే మనస్తత్వం కలిగి ఉంటాం. And he doesn't want that. అటువంటి దానిని దేవుడు ఇష్టపడడం లేదు. So he chooses to remain invisible so all of us can worship him by faith. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు కనుక మనం అందరం ఆయన ఆరాధించేటప్పుడు విశ్వాసం కలిగి ఆరాధన చేస్తాం. So you just believe that he is and is a rewarder of them that diligently seek him even when you have not seen him. ఆయన్ని చూడనప్పటికీ కూడా ఆయన ఉన్నాడని విశ్వసిస్తూ ఆయన్ని ఆ విధంగా మనం నమ్మి విశ్వసించి ఆరాధించాలి. He created everything we can see. ఈ మనం చూస్తున్న ప్రతి దాన్ని కూడా దేవుడు సృష్టించిందే. So there is no limit to the power of God. దేవుని యొక్క శక్తికి ఎటువంటి హద్దులు లేవు. There is nothing he cannot do. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. There is no problem you have today or you will have tomorrow that God cannot solve. నీకున్న ఏ సమస్యమైన ఈ రోజు కానీ రేపు కానీ తర్వాత కానీ దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఏమీ లేదు. There is no mountain or obstacle in your life that God cannot remove. నీ యొక్క జీవితంలో ఎటువంటి బద్ధకమైన ఎటువంటి కొండలైన పర్వతాలైనా సరే దేవుడు తీయగల సమర్థుడు. His power is limitless. ఆయన యొక్క శక్తికి అంతము లేదు. I mean there is just nothing that God cannot do. దేవుడు చేయలేనిది అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. Everything you see he created out of nothing. ఆయన మనం చూస్తున్న ప్రతి దాన్ని కూడా ఆయన సృష్టించిందే. Even the spirit will call Satan, he created him. మనం అనుకున్న ఆ దయ్యము లేదా సాతానుగా మనం పిలుస్తున్నటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడే సృష్టించాడు. Though he did not create him as a devil, he created him to be a good angel, a servant of his. కాకపోతే ఆయన్ని ఒక దయ్యంగా సృష్టించలేదు, ఒక మంచి దేవదూతగా సృష్టించాడు. But pride entered into him. ఆ యొక్క దేవదూతలో గర్వంలోనికి తీసుకుంది. And he wants to also be worshipped as God. ఆ యొక్క గర్వం వల్ల ఆ యొక్క దేవదూత దేవునిలాగా నన్ను కూడా మనుషులు ఆరాధించడానికి So he rebelled against God. He rebelled against God. ఆ విధంగా దేవునికి వ్యతిరేకంగా తిరగబడింది. Now what am I trying to say to you? నేనేం చెప్తూ ఉన్నానంటే మీకు Even the devil has no power over God. ఆ యొక్క దయ్యానికి కూడా దేవుని మీద ఎటువంటి శక్తి లేదని చెప్తా He ఉన్నాను. cannot stop God from doing what he wants to do for you. దేవుడు ఏ పని అయితే నీ కొరకు చేయాలనుకుంటూ ఉన్నాడో ఆ పనిని ఆపడానికి ఆ యొక్క సాతానికి ఎటువంటి శక్తి లేదు. God said, when I walk, who can hinder it? When I walk, who can hinder it? That means who can stop it? ఓకే, నేను నడుస్తూ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు నన్ను ఆపగలిగిన వాడు ఎవడున్నాడు? So the Lord Almighty has proposed, the scripture said. దేవుడు సర్వశక్తి దేవుడు ఆ పని చేయగలడు. And he's asking who can thwart him, who can stop him, who can frustrate him. ఆయన చేసే పనిని ఎవరు ఆపగలరు? And then he said again, his hand is stretched forth to accomplish that which he has purposed.
ఆయన ఏదైతే పని చేయాలనుకుంటా ఉన్నాడో దాని నిమిత్తం ఆయన చేయి చాపి ఉన్నాడు. And he's asking who can turn his hand backward and say you will not do that thing which you say you want to do. ఆయన చేయి చాపి ఉంటుండగా ఆ చేయిని పట్టుకొని ఆ పనిని ఆపేవాడు ఎవడు ఉన్నాడు? That is to say nobody can stop God in your life. నీ జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. There is no devil that can stop God from doing for you what he proposed to do for you. నీ కొరకు దేవుడు చేసే పనిని ఆపడానికి ఏ దయ్యానికి కూడా శక్తి లేదు. No devil, ఏ దయ్యానికి కూడా, no man, ఏ మనిషికి కూడా, no woman, ఏ స్త్రీకి కూడా, no enemy, ఏ దేనికి కూడా, only you. కేవలం నీకు మాత్రమే ఆ యొక్క శక్తి ఉంది. I mean it, only you. You are the only one who can stop God. దేవుడు నీకు చేసే కార్యాన్ని అడ్డుకునే ఆ యొక్క శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. If you don't believe, God cannot help you. ఒకవేళ నువ్వు దేవుని నమ్మకపోతే, విశ్వసించకపోతే దేవుడు నీకు సహాయం చేయలేడు. So in our thoughts we always limit him. We limit him. మన యొక్క ఆలోచనలో ఎప్పుడు కూడా దేవునికి కొన్ని పరిమితులను నిర్ణయిస్తాం. We stand in the way of God by our unbelief and doubts. మనం చాలా విషయాలు దేవుని సన్నిధిలో నిలబడతాం కానీ ఆయన చెప్పే మాటల్ని నమ్మడం, సందేశిస్తాం. So today God has asked me to tell you to take off the limit. మరి ఈ రోజు దేవుడు నాతో చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో దేవునికి ఎటువంటి పరిమితులను అయితే పెట్టావో ఆ పరిమితులను తీసివేయి. Don't reduce what God can do for you. దేవుడు ఇంతే పని చేయగలడు అని అనుకుంటూ ఉన్నావేమో. Don't limit what God can do for you. చాలా తక్కువ పని నా కొరకు చేయగలడు అనుకుంటున్నావేమో. Always believe with God all things are possible. నువ్వు ఎప్పుడు నమ్మాల్సింది ఏంటంటే దేవునితో సర్వము సాధ్యమే అని నమ్మాలి. With God all things are possible. దేవునితో సర్వము సాధ్యమే అని మీరు నమ్మాలి. You know what Jesus said? మీకు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? He said all things are possible to him that believes. యేసయ్యని ఎవరైతే నమ్ముతా ఉన్నారో వారి కొరకు సమస్తము సాధ్యమే అని వాక్యం రాయబడి ఉంది. If you believe it is possible, then it will be possible. నువ్వు నమ్మితే అది నీకు సాధ్యమవుతుంది. If you believe God will do it for you, God will do it for you. నువ్వు ఆయన నీ కొరకు చేస్తాడని నమ్మితే ఆయన నీ కొరకు చేస్తాడు. If you believe you will overcome, then you will overcome. నువ్వు నమ్మితే దాన్ని జయించగలనని దేవుడు దాన్ని జయిస్తాడు. All things are possible only to those who believe it is possible. దేవునికి సర్వము సాధ్యమే నీవు ఆయన నమ్మినప్పుడు. Do you know sometimes we pray and we don't believe? చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ అది జరుగుతుందని నమ్మం. We are praying and we are sweating but we don't believe. మనకు చెమటలు వచ్చేలాగా ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తాం కానీ మనం నమ్మలేము. We are praying and we are afraid at the same time. మనం ప్రార్థన చేస్తాము కానీ భయపడతా ఉంటాం. We are praying and we are anxious, worried at the same time. మనం ప్రార్థన చేస్తా ఉంటాము, జరుగుతుందా లేదా అని కుతూహలంతో భయంగా కలిగి ఉంటాం. We are praying and we are doubting at the same time. మనం ప్రార్థన చేస్తా ఉంటాము, జరుగుతుందా లేదని సందేహిస్తూ ఉంటాం. Then how will God answer? మరి దేవుడు ఎలా సమాధానం చెప్తాడు? How will God help you? నీకు ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు? God only responds to faith. దేవుడు నీ యొక్క విశ్వాసానికి మాత్రమే సమాధానం చెప్తాడు. Please open your Bible with me to Mark chapter 9 verse 23. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనానికి మీకు బైబిల్ That తీయండి. is our text for tonight. ఆ యొక్క మాటలు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను. Matthew 9:23. మార్క్ Sorry, Mark 9:23. Sorry, Mark. yes I'm going to read it. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. Read it one more time, sir. మరొకసారి చదువుదాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. If thou canst believe, if only you can believe. నీవు నమ్మినప్పుడు మాత్రమే. That is all Jesus said. If only you can believe. అది మాత్రమే యేసయ్య చెప్తున్నాడు. నీవు నమ్మినప్పుడు మాత్రమే. If only you can believe that you can become great. నువ్వు నమ్మగలిగినప్పుడే అది నీకు జరుగుతుంది. If only you can believe that in this land that you came to serve, you can still be a rich man in this land. నువ్వు ఒకవేళ నేను ధనవంతుడిని అవ్వగలను, నువ్వు నమ్మినట్లయితే నేను ధనవంతుడిని అవ్వగలను. If only you can believe that that problem you're going through, that God will take you out of that problem. నీకున్న శోధన నువ్వు జయించగలవు, దేవుడు తీసివేస్తాడు. నువ్వు నమ్మగలిగినప్పుడే ఆ యొక్క శోధన నీ నుంచి పోతుంది. If only you can believe that your body will be healed by Jesus. నీకున్న రోగము నయం చేయబడాలి అంటే నువ్వు దేవుని నమ్మినప్పుడు మాత్రమే అది స్వస్థత జరుగుతుంది. Only you can believe. All things are possible to him who believes. నీవు నమ్మినప్పుడు మాత్రమే సర్వము సాధ్యమవుతుంది.
So the question is, do you believe? ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీవు నమ్ముచున్నావా? And how are you believing? మీరు నమ్ముతూ ఉన్నారా? What is the level of your faith, your confidence? నీ యొక్క విశ్వాసం యొక్క స్థాయి ఏంటి? Are you really confident that God will answer? నువ్వు నిజముగా దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇస్తాడని ధైర్యంగా నమ్ముతూ ఉన్నావా? When there is a little delay, do you really believe that God will still show up? కొన్నిసార్లు నీకు వచ్చే సమాధానం నెమ్మదించినప్పుడు ఇంకా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడని నువ్వు నమ్ముతూ ఉన్నావా? You pray in the morning, by afternoon God has not answered, you will start to worry. మార్నింగ్ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా మనకు సమాధానం రాకపోతే మనకు సందేహం వస్తుంది. By evening time you are already complaining that God has not answered. You are losing faith. ఎన్నిసార్లు మీరు దేవుడితో చెప్పారు, యేసయ్యా నేను అడుగుతా ఉన్నాను నా జీవితంలో జరగటం లేదు అని. It is not supposed to be like that. అలా మనం అడగకూడదు. You are supposed to have faith and maintain the faith till the answer enters your hand. ఎందుకంటే మనం విశ్వాసం కలిగి ఆయన అడిగినప్పుడు ఆయన చేస్తాడు అని అదే విశ్వాసం కలిగి ఓపికతో ఉండాలి. Jesus wants you to understand that the just shall live by his faith. మరి విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. The scripture says that Jesus Christ in his gospel introduced a new kind of righteousness. యేసయ్య ఆయన యొక్క సువార్తలో నూతన విధానమైన ఆ నీతిని ఆయన చెప్తా ఉన్నాడు. A righteousness that is from first to last by faith. ఆ యొక్క నీతిమంతుడు మొదటి నుండి చివరి వరకు విశ్వాసం వల్ల జీవించును అని రాయబడి ఉంది. That's Romans chapter 1. రోమీయులు రాసిన మొదటి అధ్యాయము ఆ యొక్క మాటలు పౌలు గారు చెప్తా ఉన్నారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నాకు తెలిసి 17వ వచనం అనుకుంటా. Romans chapter 1, can you open to verse 17? Verse 17. Verse 17. Verse 1, yeah, 17, that's what we are reading. Okay. A righteous shall live by faith. Yes. Read. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Praise the Lord. దేవునికి వందనాలు. So the just shall live by faith. ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళే నివసిస్తూ ఉన్నారు. So this relationship that you and I have with Jesus from first to last is by faith. మరి నీవు నేను కూడా యేసయ్యతో ఇటువంటి సంబంధం కలిగి ఉంటే మొదటి నుండి చివరి వరకు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. Every transaction you have with Jesus is by faith. దేవునితో మనకు జరుగు ప్రతి సంఘటన కూడా విశ్వాసం గలదై ఉండాలి. Only by faith can you experience the promises of God in your life. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని యొక్క వాగ్దానాలు నీ జీవితంలో జరగగలవు. Which means you must give attention to building strong and stable faith, I call it. అటువంటి స్థిరమైన విశ్వాసం కలిగినప్పుడే దేవునితో అటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండగలవు. Your faith must be strong, your faith must be stable. నీ యొక్క విశ్వాసం బలంగా ఉండడమే కాదు కానీ అది స్థిరముగా ఉండాలి. Psalm 125 verse 1. Psalm 125. కీర్తన గ్రంథము 25వ కీర్తన మొదటి వచనం దయచేసి ఎవరైనా త్వరగా చదవండి. కీర్తన గ్రంథము Verse 1. 25 125. 125వ కీర్తన అండి. 125 verse 1. They యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. So those who put their trust in the Lord, the Bible says, shall be like Mount Zion, which cannot be shaken, but abides forevermore. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదలపడని ఆ యొక్క పర్వతం వలె స్థిరంగా ఉంటారట. So when you have faith in God, your faith should be strong that situations don't move you. ఆ యొక్క విశ్వాసం ఒకవేళ నీకు దేవుని యొక్క విశ్వాసము కలిగి ఉంటే ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే ఎటువంటి సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా కదలపడని పర్వతం లాగా నీ యొక్క విశ్వాసం స్థిరంగా ఉండాలి. So no matter the challenge that the devil throws at you, ఎటువంటి you are strong, stable. ఎటువంటి శోధనని ఆ యొక్క సాతాను నీ మీద ప్రయోగించినప్పటికీ కూడా నువ్వు కదలకుండా అలాగా స్థిరంగా ఉండాలి. Your faith in God is not affected. Your love for God is not affected. Your commitment to God is not affected.
చూసారా, మీరు ఎప్పుడైతే అటువంటి విశ్వాసం కలిగి ఉంటారో నీ యొక్క విశ్వాసం లేకపోతే నీ యొక్క ప్రేమ దేవుడితో నీకు సంబంధం కదల్చబడదు. So even if you are going through a challenge, you are not going to stop serving God. మీకు తెలుసా, ఒకవేళ నీ జీవితంలో శ్రమ ద్వారా శోధన ద్వారా వెళ్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. You are not going to stop working for God. దేవుడితో నడవడం నువ్వు ఆపు. You are not going to stop going to church. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం ఆపు. And your confidence in God remains the same. దేవునిలో నీ యొక్క బలము అదే విధంగా స్థిరంగా ఉంటది. Now you see, God is saying to us that many of us are limiting what He can do in our lives. ఇదంతా బాగానే ఉంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఒక పరిమితి పెట్టి దేవుడిని అక్కడి వరకే మనం చూస్తా ఉన్నాం. It appears some of us, when we are reasoning, we think God is a man. God is not a man. దాని అర్థం ఏంటి? దేవునికి ఒక పరిమితి పెట్టామంటే మనము ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడిగా చూడటం లేదు. ఒక మనిషికి ఒక స్థాయి ఇంతవరకే అన్నట్టుగా దేవునికి ఒక పరిమితిని మనం సిద్ధం చేస్తా ఉన్నాం. God is not a man. దేవుడు నరుడు కాదు. A God who can make somebody who has already started decomposing 4 days after calling back to life. దేవుడు అంటే ఎవరో తెలుసా? మనిషి చనిపోయి కుళ్ళిపోతున్న స్థితిలో ఉన్న మనిషిని కూడా తిరిగి మనిషిగా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. That God is not a weak God. అటువంటి దేవుడు చెడ్డ దేవుడు కాదు. The God who can make a woman to become pregnant without sex. That God is not a weak God. ఒక పురుషుని ద్వారా ఒక స్త్రీ గర్భం కాల్చినటువంటి దేవుడు అటువంటి కాడు, పరిశుద్ధుడైన దేవుడు. The person who can walk on top of water by the power of God is not a weak person. ఏ మనిషి అయితే నీటి మీద నడవగలడో ఆయన బలహీనుడైన దేవుడు కాదు. Do you remember Jesus was in the boat? మీకు తెలుసా యేసయ్య ఆ యొక్క దోణిలో ఉన్నప్పుడు With his disciples, you remember the story? మీకు అందరికీ తెలుసు కదా, ఆయన And there was a heavy storm. అప్పుడు పెద్ద తుఫాను And వచ్చింది. he was sleeping. అప్పుడు యేసయ్య పడుకున్నారు. And then when they called out to him, don't you care that we perish? అప్పుడు వాళ్ళందరూ యేసయ్యతో ఏమంటా ఉన్నారు? బోధకుడా, మేమందరం నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా అని అడుగుతా ఉన్నారు. Did he behave as if he didn't have power? ఆయన ఎలా మాట్లాడారు? నేను ఇంకేమీ చేయలేను అని అన్నారా? He showed that he controls the sea and the wind. ఆయన ఏ విధంగా చూపించారు? ఆయన మాటల ద్వారా ఆ యొక్క వాతావరణాన్ని గాలిని అదుపులో పెట్టారు. To the wind, peace. To the sea, be still. ఆయన గాలితో ఏం చెప్పారు? సమాధానం కలిగి నిమ్మలంగా ఉండు అని చెప్పారు. The wind stopped. వెంటనే గాలి ఆగిపోయింది. The sea became calm. ఆ యొక్క సముద్రం సద్దుమణిగింది. And the disciples went like this. అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారు? నోర్లు బార్లా తెరిచి ఆశ్చర్యపోయారు. And they are saying, who is this that even the wind and the sea obey him? ఎవరు ఈ యొక్క వ్యక్తి? గాలి సముద్రము కూడా ఈయన మాటకు లోబడతా ఉన్నాయని ఆశ్చర్యపోయారు. That Jesus is still your savior. ఆ యొక్క యేసే మన దేవుడు. That Jesus is living inside you. ఆ యొక్క యేసే నీలో నివసిస్తా ఉన్నాడు. And anyone who has got Jesus should not be afraid of situations. ఎవరిలో అయితే ఆ యొక్క యేసు ఉన్నాడో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భయపడకూడదు. You should not be afraid of what man can do to you. మనుషులు చేసే పనుల గురించి మీరు చింతించాల్సిన పని లేదు. For God is your helper. దేవుడు నీ సహాయకుడు. Stop limiting him. దేవుడికి ఒక స్థాయి పెట్టదు. Don't put God in a box. This is all you can do. This is what you cannot do. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఇది చేయగలవు చేయలేవు నేను ఎప్పుడు కూడా పెట్టడు. When you walk with God, have an open mind. నువ్వు దేవుడితో నడిచినప్పుడు నువ్వు ఆ యొక్క స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. Have an open heart. Open heart. మీ యొక్క హృదయాన్ని విశాలంగా తెరుచుకొని ఉండాలి. Believe that God can do anything for నీ you. జీవితంలో ఏదైనా సరే దేవుడు చేయగలడు నమ్మాలి. He can make even your enemies to bless you. దేవుడు నీ యొక్క శత్రువుల ముందు దీవిస్తాడు. You don't need to know anybody before God can make that person work for your interest. దేవుడు నీ కొరకు దేనినైనా చేయగలడు. When a door closes, trust God that God will open another door for you. దేవుడు నీ కొరకు ద్వారం తెరవగలడు. You don't need to cry, you don't need to weep. Just know that God is about to do a miracle. నువ్వు దాని కొరకు ఏట అవసరం లేదు, దేని కొరకు ప్రయాసపడనక్కర్లేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దాన్ని దేవుడు నీ కొరకు చేయగలడు. So when you have a problem with your job, just know that God is about to do a new thing and it's going to be better than the first one. ఒకవేళ నీకు ఉద్యోగం నీకు సమస్య ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన పని లేదు. దేవుడు పాతదానికన్నా ఉన్నతమైనది కొత్త ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు. It may just be for a short while only. బహుశా అది చాలా తక్కువ సమయంలో ఆ శోధనని ఎదుర్కొంటామేమో. Before you know it, the door is open.
నీకు తెలిసే లోపే దేవుడు కొత్త ద్వారాన్ని తెరుస్తాడు. You have a big God on your నీ side. జీవితంలో పెద్ద 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 దేవుడు ఉన్నాడు. God is for you. God is not against you. దేవుడు నీ కొరకు ఉన్నాడు, నీకు వ్యతిరేకంగా లేడు. God is on your side. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. And you know the amazing thing, He lives inside you. మీకు ఇంకొక ఈ గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు నీలో నివసిస్తా You are ఉన్నాడు. the temple of the Almighty God. నీవు దేవుని యొక్క దేవాలయం ఉన్నావు. Do you have Jesus in you? మీతో దేవుడు ఉన్నాడు. Have you received Jesus in your life? మీరు యేసయ్యని జీవితంలో He lives పొందుకున్నారా? inside you. నీలోనే ఉన్నాడు యేసయ్య. You are one with Him. నీవు ఆయనతో కలిసి ఒక్కడిగా ఉన్నావు. He said, I in you, you in me. ఆయన చెప్తా ఉన్నాడు, నీలో నేను, నాలో నీవు ఉన్నావు You చెప్తా are ఉన్నాడు. one with Him. నీవు నేను ఒకరే అని చెప్తా ఉన్నాడు. So you are not alone and you will never be alone. గమనించండి, మీరు ఒంటరిగా లేరు, మీరు దేవునితో కలిసి ఉన్నారు. He will never leave you. Even when you sin against Him, He will not leave you. నీవు ఒకవేళ తప్పు చేసినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టడు. When you fail Him, He does not leave you. నీవు నీకు జీవితంలో విఫలమైనప్పుడు కూడా దేవుడిని He విడిచిపెట్టడు. will stay there and wait till you recover yourself and rise again. దేవుడు అక్కడ నీ కొరకు ఎదురు చూస్తాను, మళ్ళీ లెగిస్తామని చెప్పి ఆయన ఆశపడతా ఉంటాడు. Peter said, if it is you, tell me to come to you on the water. ఆయన ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే నిన్ను కూడా ఆ నీటి మీద నడవాల్సిందిగా ఆయన పిలుస్తాడు. And he said, it is I, come. ఓకే, నువ్వు కూడా నీటి మీద నడుస్తావా, రా అని పిలుస్తాడు. And Peter began to come because Jesus said, come. అప్పుడు ఆ విధంగానే పేతురు కూడా నీటి మీద నడవడానికి యేసయ్య పిలిచాడు కదా అని His వెళ్ళాడు. mind was focused on that instruction, come. ఆ యొక్క మనిషి యొక్క ఆలోచన పిలిచాడు కనుక పిలుపు మీద ఉంది. He has shifted his heart and mind away from the storm and the wind. He was now focusing on Jesus and the command to come. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క గాలిని, సముద్రాన్ని మర్చిపోయాడు. యేసు వైపే చూస్తున్నాడు కనుక యేసయ్య పిలిచాడు, ఆయన నడవడానికి మొదలు So పెట్టాడు. suddenly he had the ability to walk on water. He was walking on the water. మరి అప్పటికప్పుడే అకస్మాత్తుగా అతనికి నీటి మీద నడవగలిగినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. And suddenly Peter remembered, oh, the wind. వెంటనే నడుస్తూ ఉంటాడు కానీ గాలిని చూశాడు. Look at the storm. Oh, the thing is coming, it's coming. అమ్మో, తుఫాను వస్తుంది, నా మీదకి వస్తుంది అనుకున్నాడు. And fear entered into his heart. ఎప్పుడైతే వాటిని చూసాడో తన హృదయంలో భయం వచ్చింది. The moment fear entered his heart, faith stopped working. ఎప్పుడైతే తన హృదయంలోకి ఒక భయము, సందేహం వచ్చిందో విశ్వాసం బలహీనపడిపోయింది. And when faith stopped working, the power to walk on water was suspended. ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనపడిపోయాడో ఆ యొక్క నీటి మీద నడిచే యొక్క ధైర్యాన్ని And కోల్పోయాడు. he began to sink. మునిగిపోవడం మొదలు పెట్టాడు. Now note these few things, it's very important. ఈ కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి, చాలా When he ప్రాముఖ్యమైనవి. was walking by faith, he had the power to walk on water. It was activated. మీకు తెలుసా, ఎప్పుడైతే ఆయన విశ్వసించాడో నీటి మీద నడవగలిగేటువంటి శక్తి అతనికి ఇవ్వబడింది. So every time your faith is alive, you activate the power of God to walk in your favor. మీకు తెలుసా, మీకు ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో ప్రతిసారి మీకు శోధన మీద దేవుడు మీకు అధికారం ఇస్తాడు. Every time your faith is alive, you activate the power of God to give you a breakthrough and solve your problems. నీ యొక్క సమస్యలోంచి ముందుకు వెళ్ళడానికి నీకు విశ్వాసం కలిగి ఉంటే నీకు ఆ శక్తిని ఇస్తాడు. Every time you believe God, you move God to meet your needs. నీ యొక్క అవసరతల్లో ఆయన నీ ముందుకు నడిపిస్తాడు. So you see, but when you start to doubt, కానీ ఎప్పుడైతే నువ్వు సందేశిస్తావో, you put a stop to what God is doing. నువ్వు దేవుడు చేసే పనికి నువ్వే ఆటంకం కలిగి చేస్తా ఉన్నావు. The power stops functioning. ఏదైతే శక్తి దేవుడు ఇచ్చాడో నువ్వు డౌట్ పడినప్పుడే దాన్ని ఆపేస్తా ఉన్నావు. Because the power only functions through faith. ఎందుకంటే దేవుని యొక్క శక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే పనిచేస్తుంది. So Peter began to sink. ఆ విధంగా పేతురు మునిగిపోవడం మొదలు పెట్టాడు. And the Lord Jesus, note this also, didn't do anything to help him. అప్పుడు యేసయ్య చూస్తా ఉన్నాడు, నేను ఏమైనా చేశాను అతనికి అన్నట్టుగా చూస్తాను. Because it is his choice to think about the wind and the storm. అక్కడ పేతురు గారికి రెండు అవకాశాలు, ఒకటి యేసయ్య వైపు చూడటం లేదా ఆ యొక్క గాలి, సముద్రాన్ని చూసి భయపడటం. And whatever you allow into your mind will affect you. సో చూసారా, నీ జీవితంలో దేని వైపు నువ్వు చూస్తానో, దేన్నైతే నీ జీవితంలోకి ఆహ్వానిస్తా ఉన్నావో అది నిన్ను నడిపిస్తా ఉంటది. You can be a son of God inside and still be thinking like a son of the devil. నీవు దేవుని యొక్క బిడ్డగా అనుకోవచ్చు, కానీ
ఆ యొక్క శోధనకి అనుమతినిస్తా ఉన్నాం. Jesus won't stop you. దేవుడిని నాపుడు Because you have the brain, it is your mind, it is your brain, you are the one doing the thinking. ఎందుకంటే నువ్వు దేవుడిని కలిగి ఉండి కూడా భయపడతా ఉన్నావు. So Jesus didn't stop him from sinking. నువ్వు అందుకే యేసయ్య అతను మునిగిపోతున్నప్పుడు కూడా ఆపలేదు. Number 3, Jesus didn't walk away from him and get angry. You see, I told you to come here and you were walking on the water. Now, since you doubted, you swim. He didn't do that. యేసయ్య చెప్పాడా, నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళలేదు కనుక మునిగిపోతున్నావు, నీ అంతకు నువ్వు ఈత కొట్టుకొని రా అని చెప్పాడు యేసయ్య. But he didn't go away. అక్కడి నుంచి యేసయ్య వెళ్ళిపోలేదే. Isn't that amazing? He didn't get angry and walk away. He stayed there and yet he was looking at him sinking. నువ్వు విశ్వసించలేదు కనుక ఆయన విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోలేదు, కానీ ఆయన్ని గమనిస్తా ఉన్నాడు అక్కడ నిలబడి. What does that teach you? దాని అర్థం ఏంటి? It simply means Jesus can be with you and the enemy will be having the upper hand because you prevented him from helping you. ఎందుకంటే యేసయ్య అక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు యేసయ్యని అనుమతించకుండా నీలో ఉన్న భయాన్ని అనుమతిస్తా ఉన్నావు కనుక అక్కడ కార్యం జరగటం లేదు. Because of the state of your mind, the way you are thinking, there's no faith, and as a result, God cannot help you, even though He wants to help you. ఎందుకంటే ఆ క్షణంలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోయే భయాన్ని కలిగి ఉన్నావు కనుక దేవుడు అక్కడ ఉన్నా కూడా నీకు సహాయం చేయలేకపోతా ఉన్నాడు. So Jesus waited. Peter, I believe that Peter tried to get back on his feet, but he could not. కానీ అక్కడ పేతురు చెప్తా ఉన్నాడు, నేను నమ్ముతూ ఉన్నాను అన్నాడు, కానీ తిరిగి మళ్ళీ నడవలేకపోతా ఉన్నాడు. You know, he's a fisherman, so he knows how to swim. ఎందుకంటే అతను జాలడు కనుక నీటిలో ఎలా ఈత కొట్టాలో పేతురుకు తెలుసు. So every time he throws his hand, it's just water. He goes inside. Instead of the thing refused to be solid ground. ఎప్పుడు కూడా అతను ఆ చేతులు ఆడించినప్పుడు అతనికి తెలుసు ఇది నది అని చెప్పి. And Jesus was watching him. Don't forget, the storm was there, so the water will come on him. So he now said, Lord, help me. అది అతనికి ఈత కొట్టడం రాక కాదు, ప్రభువా నాకు సహాయం చేయండి అడిగింది. ఎందుకంటే తుఫాను కనుక తుఫాన్లో అతను ఎటువంటి సహాయాన్ని పొందుకోలేడు. So you see, the Lord did not reach out to help him until he cried for help. చూసారా, యేసయ్య చూస్తా ఉన్నాడు కానీ పేతురు నాకు సహాయం చేయు అని అడిగినంత వరకు కూడా యేసయ్య ఆయన దగ్గర రాలేదు. So when he called out in faith, the Lord reached out to him and pulled him up, and immediately he came up, he became solid ground again. ఎప్పుడైతే ప్రభువుని అడిగాడో ప్రభు దగ్గరికి వచ్చి పేతురు తీసుకొని వచ్చి మళ్ళీ నిలబడడానికి అవకాశం ఇచ్చాడు. And together they walked to the boat. He didn't carry him, they walked together to the boat. ఇద్దరు కలిసి అప్పుడు ఆ యొక్క దోణి దగ్గరికి నడుచుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. So Jesus can be with you and you'll be sinking if you don't have faith. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే యేసయ్య నీతో ఉన్నప్పటికీ కూడా నువ్వు మునిగిపోతావు. That explains why problems overwhelm us, why we are still going to church and reading the Bible and praying. దీని అర్థం ఏంటంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా సరే విశ్వాసం లేదు కాబట్టి మన జీవితంలో నీ సమస్యల ద్వారా శోధనల నుంచి వెళ్తున్నాం. What we are thinking, we are limiting him in our thoughts. మనం ఏమో ఆలోచిస్తున్నాం, దేవుడిని ఒక స్థితిలో పెట్టేసి We are limiting him in our thoughts. దేవునికి కొన్ని హద్దులు పెట్టేస్తున్నాం మనం. That's why you need to focus your mind on God and the word of God, the promises. Focus on it. కేవలం దేవుని నుంచి ఏదో పొందుకోవాలి అని చూస్తా ఉంటున్నాం అంతే. Don't focus on the problem. You'll be afraid. You will doubt. మీ యొక్క సమస్య గురించి మీరు ఆలోచించొద్దు, భయపడొద్దు, సందేహించొద్దు. The Bible says, looking unto Jesus, the author and the finisher of our faith. Let your attention be on Jesus. మీ యొక్క సమస్యను పక్కన పెట్టేసి కేవలం యేసు వైపు మాత్రమే చూడండి, Not on the problem. సమస్య వైపు కాదు. Isaiah 26 verse 3. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. Isaiah 26 verse 3. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. He said, thou will keep in perfect peace. ఎవరి మనసు నీ మీద ఆనుకొనినో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. Read it again. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. So thou will keep in perfect peace he whose mind is stayed on thee. ఎవరి మనస్సు మీద నీవు ఆనుకొనునో, నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. So God wants us to focus our mind on him. యేసయ్య చెప్తా ఉన్నాడు, నీవు నీ యొక్క మనస్సు ఆయన ఆనుకొని ఉండాలి. Not on the problem. ఆ యొక్క సమస్య మీద కాదండి, Not on the challenge. లేదా మీకున్న ఆ కష్టం మీద కాదండి, Not on the need.
లేదా మీకున్న అవసరత మీద If కాదండి. you focus on the problem, you will panic, you will be afraid, you will be worried, you will doubt God. నీకున్న ఆ యొక్క శోధన నిమిత్తం, అవసరత నిమిత్తం, ఆ యొక్క సమస్య నిమిత్తం ఎంతకాలం అయితే నువ్వు చింతిస్తూ ఉంటావో నీవు దేవునికి ఆ యొక్క విశ్వాసం కలిగి ఉండడం లేదు. That is why you see we have challenges and the delay comes from, to get the answer becomes a challenge. అందుకే నీకు జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా యొక్క సమాధానం రావడంలో ఆలస్యం జరుగుతూ ఉంది. But if you stay your mind on God, you will have peace that God will move. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తా ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడు ఆ యొక్క పనులు నీకు If you జీవితంలో focus your జరుగుతాయి. mind on the power of God, the authority of God, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క శక్తి వైపు నువ్వు చూస్తా ఉన్నట్లయితే అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. if you focus your mind on the character of God, దేవుని యొక్క శక్తి వైపు, దేవుని యొక్క స్వరూపం వైపు నువ్వు that చూసినట్లయితే God cannot make a promise and fail, దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసి విఫలం చెందినట్లు మనం ఎప్పుడు that చూడలేదు. God cannot lie and he doesn't change his mind when he says something. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. You focus your mind on the promises, దేవుని యొక్క వాగ్దానం వైపు నువ్వు ఆశ కలిగిండు, there will be peace. అప్పుడు నీ హృదయంలోకి నెమ్మది వస్తుంది, You won't worry. సమాధానం వస్తుంది. You'll be able to resist worry. దేవుని యొక్క శాంతి నువ్వు You will not పొందుకోగలుగుతావు. be afraid anymore. నువ్వు ఎంతగా ఇంకెప్పటికీ There భయపడవు. will be confidence in you that your situation will turn around. నీ మీద నీకు విశ్వాసం కలుగుతా ఉంది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా. So I don't know where you are today, but I want you to know God is taking you somewhere. ఈ రోజు నువ్వు నీ యొక్క స్థితిలో ఎక్కడున్నావు నాకు తెలియదు, కానీ ఈ రోజు ఏం చెప్తా ఉన్నట్టు దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. You have not reached your final destination. You are on a journey. మీరు ఇంకా ప్రయాణంలో ఉన్నారు, నువ్వు చివరి వరకు ఇంకా It will ప్రయాణించలేదు. only get better for you. Only get better for you. మీ ఇప్పుడున్న స్థితి కంటే నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి The వెళ్తూ ఉన్నావు. time we are in now is glorification time. ఈ యొక్క సమయం ఏంటంటే మహిమ పొందే సమయం. After you give your life to Jesus, the next thing is God will start to glorify you, make your life better every day. ఎప్పుడైతే నీకు జీవితాన్ని దేవునికి ఇచ్చావో దేవుడు అక్కడి నుంచి నీ జీవితం ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు. God is committed to your happiness. He wants you joyful. That's why I keep saying, be joyful. I say again, rejoice, rejoice, దేవుడు ఎప్పుడు rejoice. కూడా నువ్వు సంతోషించాలని చెప్తా ఉంటాడు. అందుకే ఎప్పుడు సంతోషించండి సంతోషించండి అని దేవుడు చెప్తా ఉంటాడు. God is not happy when you are sad. నువ్వు ఏడుస్తా ఉంటే దేవుడు సంతోషించడు. God is not happy when you are allowing problems to have the upper hand over you. నీవు సమస్యలో ఇరుక్కుంటే దేవుడు సంతోషించడు. He told you everything is under your feet and you will tread upon serpents and scorpions and over the power of the enemy. Nothing will hurt you. దేవుడు చెప్తాడు ప్రతిదీ కూడా నీ కాళ్ళ కింద ఉంది, సర్పాలు లేదా ఆ యొక్క భుజంగాలు లేకపోతే సింహాలను అణగదొక్కుతావు అని చెప్తా ఉన్నాడు. He said to you, count it all joy when you fall into diverse temptations. He's not joking. నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు నా దగ్గర సంతోషించని దేవుడు చెప్తా ఉన్నాడు. He said, look, in this world you will have many troubles, but be of good cheer, be cheerful, be happy. I have overcome the world for you. జీవితంలో సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఆయన దగ్గర సంతోషించు. So if you know these scriptures, why are you sad? ఒకవేళ దేవుడి యొక్క వాక్యం తెలిసినట్లయితే ఎందుకు నువ్వు విచారం కలిగి ఉంటున్నావు? Why are you allowing the problem to take hold of you? ఎందుకు నిన్ను ఆ యొక్క సమస్య ఇబ్బంది పెట్టేలాగా దానికి అనుమతిస్తా ఉన్నావు? The Bible tells us He made us to be kings so that we will reign in this life. నీ జీవితంలో నువ్వు దేవుడిని అనుమతిస్తే అదే నేను ఇబ్బంది పడుతుంది. How can you be a king and the problem is making you to cry? ఆ యొక్క సమస్యని నీ జీవితంలో రాజుగా పెట్టుకుంటున్నావు ఉన్నావు కనుక ఆ యొక్క సమస్య రాజు కింద నేను ఇబ్బంది పెడతా ఉంది. How can you allow what you are supposed to rule over you to the point where you can no longer smile? దేన్నైతే నువ్వు నిన్ను నడిపించడానికి అధికారం ఇస్తావో ఆ యొక్క అధికారమే నిన్ను సమస్యలో ఇరికిస్తూ ఉంటుంది. So you see how we are limiting God. We are allowing the things we are supposed to be in charge of to be in charge of us. చూసారా, మన దేన్నైతే మన జీవితం రానివ్వకూడదు అనుకుంటున్నాం దాన్ని తీసుకుని వచ్చి అధికారాన్ని దానికి మనం కట్టబెడతా ఉన్నాం. Take off the limits. మీ ఆ యొక్క దేవునికి పెట్టిన ఆ యొక్క పరిమితులను మీరు తీసేయండి. Stop thinking thoughts that limit God in your life. మీ యొక్క ఆలోచనలో దేవుడిని ఎంతవరకు అయితే పరిమితం చేశారో అక్కడి నుంచి వాటిని తీసేయండి. God cannot overlook the state of your mind. నీ యొక్క స్థితి నుంచి దేవుడు దాటిపోలేడు. God respects your convictions and your faith. దేవుడు నీ విశ్వాసాన్ని నీ మారు మనసుని గౌరవిస్తాడు. So if you believe God will do it, then God will do it. If you don't believe God will do it, then He cannot do anything. నీవు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ నమ్మలేకపోతే దేవుడు నీ కొరకు ఏమీ చేయలేడు. Even though He wants to wipe your tears and change your story, until He finds faith, nothing happens. నీ యొక్క కన్నీరు పోవాలని నీకు సమస్యలు పోవాలని నమ్మినప్పుడు మాత్రమే దేవుడు చేయగలడు. The Bible says without faith it is impossible to please God.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్యుడైనట్టు అసాధ్యం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. God will not come to you because you are thinking so much and is afraid you are going to die. నీ అయ్యో నువ్వు భయపడిపోతాను, చచ్చిపోతాను నువ్వు అనుకున్నట్లయితే దేవుడి నీ దగ్గర రాలేడు. God is not going to answer you because you are crying every day and every night. నువ్వు ఏడుస్తా భయపడి కలిగి ఉంటే దేవుడు నిన్నేమి ఇబ్బంది పెట్టడు. God will answer you because you show faith. దేవుడు నీకు ఎప్పుడైతే సమాధానం చెప్తాడో విశ్వాసం కలిగినప్పుడే. I didn't say you shouldn't cry. నేను మీరు ఏడవద్దు అని చెప్పడం లేదు. You can pour your heart and cry when you are praying. దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని మోకరించి అక్కడ ప్రోక్షించండి. But after you have cried, show faith. కానీ ఆ ఏడుస్తా ఉన్నప్పుడు కూడా ఆయన విశ్వాసం కలిగి It is not the tears that will bring him, it is your faith in him that will bring him to someone from అక్కడ దేవుని సన్నిధిలో కార్చే కన్నీటి పొట్టులు మీకు విశ్వాసానికి సాదృశ్యంగా ఉండాలి. Sometimes we fast and pray but we are not believing. చాలాసార్లు మనం ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కానీ దాన్ని మనం నమ్మం. Sometimes we come to pastor pray for me, but we are not believing. We only there to receive prayer, not to believe. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అని చెప్తాం, ఆ ప్రార్థన పొందుకుంటాం కానీ పాస్టర్ గారు చేసిన ప్రార్థన మనం నమ్మం. Let Dr. Kenneth Hagin share a story in his book. Dr. Kenneth Hagin. నేను ఒక కథ చెప్తా ఉన్నాను. He shared a story about a woman who traveled all the way from another state to where he was doing a meeting to be prayed for. ఆ యొక్క స్త్రీ ఉంది, ఈ డాక్టర్ గారి కోసం వేరే ఒక దేశంలో జరిగే ఆ యొక్క దాని వరకు ప్రార్థన చేస్తూ ఉంది. The woman was having a health challenge and he needed healing. ఆ యొక్క స్త్రీకి ఒక సమస్య ఉంది, ఆ యొక్క స్వస్థత నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంది. So after a very powerful teaching session on faith and healing, ఆ యొక్క చాలా శక్తివంతమైన విశ్వాస పరిచర్యని people came out because Kenneth Hagin likes to lay hands on everybody. కానీ అక్కడ సేవకుడు వాళ్ళందరి మీద చేతులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. So they lined up so he can pray for them. ఆవిడ ఆ యొక్క లైన్లో నిలబడిన కనుక ఆవిడ కొరకు ఆయన And then ప్రార్థన when it got చేశారు. to the turn of this woman, she started telling stories. When it got to her turn, ఎప్పుడైతే ఆవిడ యొక్క అవకాశం వచ్చిందో ఆవిడ కథని చెప్పడం మొదలు పెడతా ఉంది. he said this person he started mentioning all the names of the big evangelists and preachers in America who have prayed for her. ఆ స్త్రీ ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద దేవుని యొక్క బోధకులు నా కొరకు వాళ్ళ ప్రార్థన చేశారు, వీళ్ళ ప్రార్థన చేశారు. has prayed, Oral Roberts have prayed, Ben Kitchener have prayed, just calling their names. పెద్ద పెద్ద సువార్థికులు అందరూ నా కొరకు ప్రార్థన చేశారని చెప్తా ఉంది. And the man of God was listening. ఆ యొక్క దేవుని జనుడు అలా వింటా ఉన్నాడు. And it's the same problem all of them have been praying about. కాదు అదే Same sickness. వాళ్ళందరూ ప్రార్థన చేసింది ఆవిడకున్న ఆ యొక్క So he said, బలహీనత. come so that I came all the way, mentioned the state, I came all the way from that place so that you can pray for me also. నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే మీ దగ్గర కూడా నేను ప్రార్థన పొందుకోవాలని వచ్చాను అని And Kenneth Hagin said, I told her I will not pray for you. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇంక నీ కొరకు ప్రార్థన చేయనని చెప్పాడట. He said, why? ఎందుకు అని అడిగింది. He said, because you will add me to the list of people who pray for you because you are not believing anything. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు దేవుని నమ్మడం లేదు కనుక అది నీకు జరగదు. ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేసినా You just come to be prayed for, but you didn't come to be healed. నువ్వు ప్రార్థన కోసం వచ్చావు కానీ నువ్వు స్వస్థత కోసం అయితే ఇక్కడికి రాలేదు. And I'm not here to pray for people who don't want to be healed. So you go, so that you don't add me to the list of the men of God who are నేను praying ఎవరి for. కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత కోసం ఎవరికి వచ్చారో ఎవరు నమ్ముతా ఉన్నారు వారి కొరకే ప్రార్థన చేస్తానని చెప్తా But ఉన్నాను. is it not funny that somebody traveled, paid money, bought ticket, flew by aircraft only to receive prayer, not to be healed? ఎంతో దూరం నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చింది ప్రార్థన కోసమే కానీ దేవుని మీద విశ్వాసం లేదు. So that story helped me to understand why Jesus told the blind man who asked for his sight. ఆ కథను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు కదా, ఆ గుడ్డివాడు నాకు దృష్టి కావాలని యేసయ్యని అడిగాడు ఒక దగ్గర. Jesus said, what do you want? He said, I want to receive my sight. నీకేం కావాలయ్యా? నాకు కంటి చూపు కావాలి. He said to him, according to thy faith shall it be done to you. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? నీ విశ్వాసం చెప్పున నీకు ఆ విధముగా జరుగును అని చెప్పాడు. It's so strange that somebody will come and tell him according to his faith, meaning that does he really have faith to be healed? So if you have faith to be healed, you will be healed. If you don't have faith to be healed, sorry for you. చూసారా దాని అర్థం ఏంటి? ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థపరచబడతావు, ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే అది నీకు జరగదు. Don't let anybody deceive you to tell you you don't need faith. You need faith. Even Jesus asked for faith from the people.
ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. విశ్వాసం లేకుండా దేవుడు కార్యం ఏం చేయడు. So if your faith is that as you are going, your eyes will be opening small, 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 small. That's how it's going to be. If your faith is that your eyes will open now, once, and you are okay, that's how it's going to be. What is your faith? ఒకవేళ నీ యొక్క విశ్వాసము కొంచెంగా ఉంటే కొంచెం తెరవబడతాయేమో, కానీ నీ విశ్వాసం స్థిరంగా ఉంటే నీ కళ్ళు వెంటనే తెరవబడతాయి. Are you hearing what I am saying? నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? You need faith. మీకు విశ్వాసము కావాలి. You need to build your faith. నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి. Know that there is nothing your God cannot do. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీ కొరకు ఏమి చేయలేడనే దాన్ని మీరు మర్చిపోవచ్చు. There is no problem you have today or you will have tomorrow that Jesus cannot solve for you. ఈ రోజు కానీ రేపు కానీ నీకు వచ్చే సమస్య దేవుడు చేయలేని సమస్య అంటే ఏది లేదు. Even if it is slow in coming, that does not mean he cannot do it. He will do it. Don't limit him in your thoughts. ఒకవేళ నీకు సమాధానం నెమ్మదిగా వస్తా ఉందేమో కానీ నువ్వు దేవుడిని సందేహించాల్సిన పని లేదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. Life may have not have treated you, fairly. It may have been rough and tough and difficult. It doesn't matter. మన జీవితం ఎప్పుడు కూడా చక్కగా నెమ్మది కలిగి ప్రశాంతంగా ఎప్పుడు వెళ్ళదండి. జీవితం అన్నాక ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. Have faith in God. విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు It's going to get better for you. నీ కొరకు ఉన్నతమైన స్థితి దేవుడు Is somebody hearing what I am saying? నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉందా? It's going to get better for you. మీకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. Jesus is in your life to make your life better, not make it worse. రానున్న రోజులు ఇంకా మీకు మంచి జరగబోతా ఉంది. Things are not going to get worse than it is today. It's only going to get better. మీ ఈ రోజు నుంచి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్తారు. You know what the scripture said? దేని వాక్యం చెప్పి తెలుసా మీకు? Those whom he predestined, he called. దేవుడు ఎవరి కొరకైతే ఆయన నిర్ణయించి పిలిచాడో, Those whom he called, he justified. వారు పిలిచిన వారికి ఆయన తీర్పు తీర్చాడు. And those whom he justified, he glorified. ఎవరినైతే ఆయన తీర్పు తీర్చాడో వారిని మహిమపరిచాడు. Do you understand that? నేను చెప్పింది అర్థం. First, there was a plan. Your name has been written that you are going to be among those who be saved in Christ Jesus. తెలుసా, మొట్టమొదటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీ పేరు నా పేరు రాయబడి ఉంది. When it was time, on that day that God has written it to happen, he called you and he said, yes, Lord. ఎప్పుడైతే నీ పేరు అక్కడ రాయబడి ఉందో అప్పుడు ఆయన నిన్ను నన్ను పిలిచాడు. ఆయన పిలవగానే మనం పలకరిస్తాం. Suddenly your heart opened and then you said, Jesus, be my Savior and my Lord. ఆయన పిలిచినప్పుడు నీ హృదయాన్ని తెరుచుకొని నువ్వు యేసుని నీ సొంత రక్షణగా అంగీకరించాను. And the moment you answered that call, you were declared just. To be declared just means declared righteous as though you have never sinned. To be declared righteous as though you have never sinned, as if you have never committed a sin. That means all your past sins. ఆ రోజు ఆ యొక్క తీర్పు దినం వచ్చినప్పుడు యేసయ్య యొక్క ప్రేమ వల్ల నీవు ఎటువంటి పాపము లేని నీతిమంతుడుగా తీర్చబడతావు. So he gave you power now to become his son. ఆయన కుమారుడుగా ఉండటానికి ఆయన శక్తిని ఇస్తాడు. That is glorification. అది దేవుని మహిమపరచడం. A nobody, ఎవరు కూడా even maybe even a descendant of a slave or a slave, suddenly is now lifted to sit with Christ at the right hand of the Father. మీకు ఎప్పుడైతే మీరు నమ్ముకుంటారో విశ్వాసం ద్వారా యేసయ్యతో కలిసి కూర్చోవడానికి మీరు అందరూ కూడా లాభపడతారు. Now the authority of God, the power of God is available through the name of Jesus. యేసు నామములో ఆ యొక్క అధికారం మనకు అందరికీ కూడా అనుగ్రహించబడింది. That is glorification. అది దేవుని మహిమపరిచే. Now you are a king as far as God is concerned to rule your own world. మీ యొక్క సొంత జీవితంలో మీరు ఇబ్బంది పడద్దు. Before that time you were not a king. The devil was kicking up and down, treating you as a light. Now he can no longer do that. మీరు ఎటువంటి స్థితిలో ఒకప్పుడు ఎలా ఉన్నారంటే ఆ యొక్క దయ్యం ఎటుతంతే అటు వెళ్ళే వరకు మీరు జీవితం ఉండొచ్చు. So you carry yourself like royalty. I'm a king. In my own world, I rule. I determine what happens in my affairs. Not the devil, not my enemy. I determine. మీరు విశ్వాసం కలిగిన ఒక రాజులాగా ధైర్యంగా ఉండండి. ఏం జరిగినా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆ విశ్వాసం కలిగి ఉండండి. So from now on you will see that your life is getting better and better because it is glorification time. Till you leave this world, it's only going to be better. God will be changing you so you manifest his glory. మీరు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటారో రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు జరుగుతాయని చెప్పి విశ్వాసం కలిగి ముందుకు నడుస్తూ ఉండాలి. So somebody say it's only going to get better for me. ఎవరైనా చెప్పండి రానున్న రోజులు మంచి జరుగుతూ ఉందని. Say it again, it's only going to get better for me. మళ్ళీ చెప్పండి.
Life will only get better for me. జీవితం నా కొరకు ఇంకా మంచి రోజులు జరుగుతూ ఉన్నాయి. I will become better and greater every day. ప్రతిరోజు ఒక స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఒక స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్తా ఉన్నాను. Better and greater every day. Say it to yourself. Say ఒక it to స్థితి నుంచి yourself. ఉన్నతమైన స్థితికి, ఒక స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి. Anything you say in the presence of God, God will honor your faith. మీకు తెలుసా, దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటలు మీరు పలుకుతూ ఉన్నప్పుడు మీకు విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. Always agree with the word of God and speak the word over your life. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతో మీరు ఒప్పుకోనండి, అది మీ జీవితం నెరవేరుతుంది. Say from today my life will get better and I will become చెప్పండి, ఈ better రోజు and నుంచి నా greater. యొక్క జీవితం మారబోతుందని చెప్పండి. I will become better and greater every day. నేను ఒక స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తూ ఉన్నానని చెప్పండి. I will become better and greater every day. ఈ రోజు కంటే రేపు గొప్పగా ఉంటాడు ప్రతిరోజు అని చెప్తూ ఉండండి. Do you believe that? మీరు నమ్ముతున్నారా? ఏం చెప్తూ ఉన్నారా? Do you truly believe that? మీరు నిజంగా నమ్ముతా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారో? Some of you don't believe. చాలా మంది మీరు నమ్మడం లేదండి. Because the way you're saying, I'm looking at your faces, you're not believing. If you really believe, మీ మొఖాలు చూస్తే నాకు some నమ్మకం are struggling to కనిపించలేదు. say it. Because you're looking at where you're coming from, you're looking at your circumstances, you're looking at all that has happened in your life, you don't believe it's possible. చూసారా, మీరు చూస్తుంటే మీరు చెప్తా ఉన్నారు కానీ మీరు ఇంకా మీ ఆలోచనలు, మీ కష్టాల గురించి, మీకు మీ శ్రమల గురించి ఆలోచిస్తా ఉన్నారు. That's why God said I should talk to you about this. Say, take off the limit. You are limiting me. అదే నేను చెప్తా ఉన్నాను, దేవుడికి మీరు మీకు జీవితంలో ఇచ్చిన పరిమితులను తీసేయండి. I want to do more for you, but the way you are thinking, the type of thing. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కొరకు నేను ఎంతో చేయాలనుకుంటా ఉన్నాను కానీ నువ్వు ఎందుకు నన్ను అంత తక్కువ స్థితిలో పెడతా ఉన్నావు? I am not a weak God, but you are making me look like I am weak. నేనేం బలహీనమైన దేవుడిని కాదు, నన్ను అటువంటి స్థితిలో మీరు ఉంచొద్దు. There is no problem you have, I can't take care of, but you are hindering me, you are stopping me. That's what God is saying to you. నువ్వు నన్ను బంధిస్తాను, అడ్డగిస్తా ఉన్నావు, నువ్వు అడ్డగిస్తే నేను చేయలేను. Rise up in your spirit and believe. Lord, I trust you, I believe you can do anything. నీకు విశ్వాసంలో మీ యొక్క ఆత్మలో లేచి చెప్పండి, యేసయ్యా నేను నమ్ముతూ ఉన్నాను అని చెప్పండి. In my journey with God, I just believe God can do anything. నా యొక్క ప్రయాణంలో నేను ఒకటే నమ్ముతా ఉన్నాను, నా కొరకు దేవుడు దేన్నైనా చేయగలని నమ్ముతా ఉన్నాను. You know, Malaysia is a Muslim country. Are you aware of that? మీకు తెలుసా, మలేషియా దేశం మహమ్మదీయ దేశం. When I started coming to Asia, I used to come with books and tapes. నేను ఇండోనేషియాకి వచ్చినప్పుడు అనేకమైన పుస్తకాలని, ఆ యొక్క రికార్డ్స్ని పట్టుకుని వచ్చాను. My bag will be filled with books and tapes. My bag will be full with books and tapes. ఓకే, నా యొక్క వాహనం మొత్తం కూడా ఆ పుస్తకాలతోని లేదా ఆ యొక్క సీడీలతో, రికార్డులతో నిండిపోయి ఉండేది. I'm not talking of one or two, a lot of it. నేను ఒకటి రెండు కూడా చెప్పట్లేదండి, చాలా పుస్తకాలు పట్టుకుని వచ్చేవాడిని. By faith, I believe somehow God will make them allow me to go in. ఆ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు ఆ యొక్క దేశంలోకి వెళ్ళడానికి నాకు ఆ యొక్క సమాధానం దయచేసేవాడు. Even though I know the law that they have does not permit me, but I believe. నాకు నేను నమ్మినా కూడా ఆ యొక్క దేవుడు నేను లోపలికి వెళ్ళడానికి నాకు సహాయం దయచేసేవాడు. So when I come into the churches, they ask me, how do you bring these things in? ఆ యొక్క చర్చికి పుస్తకాలు ఏమైనా పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ చర్చిలో కూడా అడిగేవారు, Did you produce them here? I said, no, I brought them in. How? ఇన్ని పుస్తకాలు పట్టుకొని నువ్వు ఆ దేశం నుంచి దేశానికి ఎలా Every రాగలిగావు time అడిగేవారు. like that, God just gives me passage. ప్రతిసారి నువ్వు వెళ్ళినప్పుడు కూడా దేవుడు నాకు ఆ మార్గాన్ని Why is it దయచేసేవాడు. possible? ఎలా సాధ్యమైంది? Because I believe with God all things are possible. ఎందుకంటే దేవుడితో సమస్తము సాధ్యమైన నమ్ముతాను కనుక అవన్నీ జరుగుతూ ఉన్నాయి. I don't allow the law of the land to limit me. నేను దేవుడు నన్ను ఆపేటటువంటి ఆ యొక్క స్థితిలో దేవుడు ఉంచడం లేదు. I don't allow what the doctor said to limit my belief. I don't care what the doctor said. ఆ యొక్క డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు దాన్ని నేను విశ్వసించడం లేదు. I just believe. నేను నమ్ముతా ఉన్నాను. And when you believe, miracles happen. నువ్వు నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. So in your marriage, take off the limit. మీ దేవుని పరిమితులను తీసివేయండి. In your job, take off the limit. మీ యొక్క ఉద్యోగంలో పరిమితులను తీసివేయండి. I don't care what is happening where you're working with your boss. Remove the limit. Let God do His నువ్వు work. ఎక్కడ పని చేస్తున్నావు, నీ చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నువ్వు పెట్టిన పరిమితులను తీసేయి. In your finances, take off the limit. నీకు ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు పెట్టిన ఆ పరిమితులను తీసేయి. You are here, you are worried about your children back home. Come on, trust God. Only God can take care of them. Put them in the hands of God. చెప్పండి, and have మీ peace. కుటుంబంలో ఉన్న చెప్పండి, నువ్వు అన్నింటిని మర్చిపో, కేవలం విశ్వాసం దేవుని మీద ఉంచో చెప్పండి. You see, sometimes when we hand over a matter to God, say, Father, I present this problem, help me solve it.
And then when we are going, we carry the problem. And God is like, I brought my hand to collect, but you take it back and go. చాలాసార్లు ఏం చేస్తాం, యేసయ్య నాకు ఈ సమస్య ఉంది, నాకు నన్ను సాల్వ్ చేయమంటాం, మళ్ళీ అదే సమస్య పట్టుకొని మన ఇంటికి వెళ్ళిపోతాం. How do we do that? We worry. When we start to worry, we have removed the problem from God's hands. ఎందుకంటే ఎప్పుడైతే మనం చింతిస్తామో ఆ చింతించడం ద్వారా ఆ సమస్యని మనం పట్టుకొని తీసుకొని వెళ్తాం. So how do you believe God? When you hand over a matter to God, don't worry. Step aside. Let God take control. ఎప్పుడైతే మన సమస్యను దేవుని చేతిలో పెడతామో మన దేవుని గురించి Don't get in the way of God anymore in the name of Jesus. యేసు నామములో మీరు ఆ విధంగా ఇంకా ఆలోచించొద్దు. Hallelujah. హల్లెలూయా. Do you believe the word of God? మీరు నమ్ముతూ ఉన్నారా ఈ దేవుని యొక్క Do you వాక్యాన్ని? trust God that God will do for you what He has said? దేవుని కొరకు కార్యాలు చేస్తారు, మీరు నమ్ముతూ ఉన్నారా? Will you remove the limit and stop standing in the way of God? దేవుని పెట్టిన పరిమితులు మీరు తీసేయబోతూ ఉన్నారా? Tell yourself, God will not fail me. ఆమేన్. మీరు చెప్పండి, నీతో దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఫెయిల్ చేయడు అని చెప్పండి. So I will trust Him till the end. నేను అంతవరకు కూడా యేసయ్యను నమ్ముకుంటానని చెప్పండి. God will not fail me. దేవుడు నన్ను ఎప్పటికీ కూడా ఫెయిల్ చేయడు అని చెప్పండి. I will trust Him till the end. అంతవరకు కూడా నమ్మకం కలిగి ఉంటాడని చెప్పండి. Let us pray. నన్ను ప్రార్థన చేసుకుందాం. Father in heaven, పరలోకమందున్న తండ్రి, you are the greatest. నీవు ఉన్నతమైన వాడవు, You are the most powerful. నువ్వు శక్తివంతమైన వాడవు. There is nothing you cannot do. నీవు చేయలేనిదంటూ ఏమీ లేదు. I ask of you just one thing. యేసయ్య, మిమ్మల్ని ఒక విషయం అడుగుతూ ఉన్నాం. Show yourself in their lives. మిమ్మల్ని మా యొక్క జీవితంలో చూపించండి. In that area where they are finding it difficult to believe, మా యొక్క జీవితంలో ఈ మిమ్మల్ని నమ్మటానికి ఏదైతే ఆటంకపరుస్తూ ఉంటుందో, they will believe, they will doubt. అక్కడ మిమ్మల్ని నమ్మటానికి మాకు They శక్తి. will believe, they will worry. ఆ యొక్క మనం ఎక్కడైతే చింతిస్తానో ఆ చింతలో మిమ్మల్ని Arise. నేర్పించండి. మమ్మల్ని పైకి లేవనెత్తండి. Arise. పైకి లేవనెత్తండి. Let your power break that yoke now in the name of Jesus. యేసు నామములో ఇప్పుడే ఆ యొక్క బలహీనతని నాశనం చేయును గాక. Let the door open. Let the miracle happen. ఆ యొక్క అద్భుతం జరగనియండి. Show favor and kindness. తండ్రి, మా యొక్క దయను మాపై చూపించండి. Heal the sick and keep their bodies healthy. తండ్రి, ఆ యొక్క అస్వస్థతగా ఉన్న స్వస్థపరచండి. Take care of that thing that stressed their mind, that worried them and troubled them. వారి యొక్క హృదయాన్ని ఏదైతే కలవరపడుతుందో ఆ యొక్క ఆలోచనని తీసివేయండి. Father, in the name of Jesus, I pray that by the power of your Spirit, that everyone of God will experience you like never before from today. ఈ రోజు నుంచి మరి రానున్న రోజుల్లో ఇది వరకు గతించినట్టుగానే కానీ నూతనమైన విషయాల వైపు మనం ముందుకు Every limiting thought that they have, let it be destroyed in Jesus' name. నన్ను ఆపే ప్రతి విధమైన ఆలోచన కూడా యేసు నామములో నాశనం చేస్తూ ఉన్నాం. Every mindset that they have that is resisting you and stopping you from doing for them what you want to do, I command that mindset be broken, be destroyed in the name of Jesus. మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి ఆలోచనని కూడా దేవుడు ఈ క్షణాన్ని తీసివేయును గాక. Holy Spirit, help them to develop solid, strong, stable faith. పరిశుద్ధాత్మ దేవుడా, మరి మాకున్న అందరికీ కూడా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. Bring each one to that position where whatever it is that comes their way, they remain strong. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క స్థితి నుంచి బలమైన స్థితిలో నడిపించండి. In the name of Jesus. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను. Let there be no limitation in Jesus' name. Let there be no limitation in Jesus' name. కేవలం యేసు నామములోనే జరుగుతాయని నమ్మండి. In their work, show up. In their business, show up. In everything they do, manifest yourself. మీ యొక్క నడవడికలో, మీకు పనిలో, మీకు ఉద్యోగంలో ప్రతి చోట కూడా May యేసు each and నామములో every one of them be a living testimony to the people around them. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఒక నూతనమైన సాక్ష్యం ఇవ్వమని అడుగుతున్నాం. That others will watch them and declare that truly God is with you. వారు ఎప్పుడైతే ఆ కార్యాలను చూస్తారో ఇది కేవలం దేవుని కార్యమే అని విశ్వసించి సహాయం దయచేయండి. Thank you for intervening right now.
తండ్రి మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. Thank you for intervening right now. Thank you for solving the problems in their lives right తండ్రి మా now. జీవితంలో కార్యము చేస్తున్నందుకు వందనాలు. Thank you for moving that mountain in their lives right now. తండ్రి ఆ యొక్క పర్వతాలను మా యొక్క జీవితంలో తొలగిస్తున్నందుకు మీకు Thank వందనాలు. you for rising up for them and breaking the power of the enemy against them in the ఆ name యొక్క of Jesus. శాతాల యొక్క శోధనలు బంధిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I break every satanic spell and enchantment against ప్రతి you. విధమైన అపవిత్రాత్మని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాను. Whatever evil pronouncements that have been made against your life that is holding you back, ఏదైతే నీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపుతుందో యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. that is making your life to be difficult, నీ యొక్క జీవితాన్ని ఏదైతే కష్టపెడతా ఉందో దాన్ని యేసు in నామములో the బంధిస్తూ name of ఉన్నాను. Jesus, I break that spell. యేసు నామములో వాటన్నిటిని ఖండిస్తూ ఉన్నాను. By the anointing of the Holy Ghost upon my life, I break that spell. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు I వాటన్నిటిని set you free in Jesus' name. యేసు నామములో ఈ క్షణమే మిమ్మల్ని విడుదల చేస్తూ ఉన్నాను. May the Lord honor you. దేవుడు మిమ్మల్ని గౌరవించును గాక. May the Lord favor you. దేవుడు మీ పక్షముగా ఉండును May గాక. the Lord prosper you. దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయను గాక. May the Lord give you favor before your bosses. మీ యొక్క అధికారులు ఎదుట మీకు ఒక ఫేవర్ ఇవ్వను గాక. May the Lord command men to bless you and help you in the name of Jesus. యేసు నామములో మీకు సహాయం చేసి మిమ్మల్ని వృద్ధి చేయను గాక. Let your helpers locate you. Let your helpers locate you. దేవుడు మీకు సహాయకులు ఇచ్చును గాక. In the name of Jesus. యేసు నామములో You shall not be stranded. You shall not be disappointed. ఎటువంటి నిరుత్సాహపడకుండా మేము ముందుకు వెళ్ళినట్లుగా. For he said, Lo, I am with you always to the end of the age. యేసయ్య చెప్తాను నేను ఎల్లకాలం నీతో కూడా ఉంటానని చెప్తాను. He will never leave you. He will never forsake ఆయన you. విడువడు ఎడబాయడు. Be encouraged. ధైర్యం కలిగిన Be ప్రకారం encouraged. ధైర్యం కలిగి ఉండండి. Be strengthened. బలము కలిగి ఉండండి. In the name of Jesus. యేసు నామములో. Thank you, Father. యేసయ్య మీకే వందనాలు. Thank you for taking control. తండ్రి మీకే వందనాలు. I pray in the name of Jesus that you will help them to give attention to your word so that their faith will keep rising. తండ్రి యేసు నామములో మీరు చేయబడుచున్న కార్యాలన్నిటి పట్ల మీ I ఆసక్తి know కలిగి they are ఉన్నాం. busy people. అవును తండ్రి వీరందరూ I know that శ్రమపడేవారు. their job takes a lot of their time. చాలా కష్టపడి సమయం వెచ్చించేవారు. But I pray the Lord that the little time they have for themselves that they will look into your word. తండ్రి వారికున్న కొద్ది సమయంలోని విశ్వాసంలో ఉన్నట్లుగా మీరు Make సహాయం it their చేయండి. habit to look into your word and meditate. తండ్రి వారికున్న సమయంలో మీకు వాక్యాన్ని చూడడానికి సహాయం Grant దయచేయండి. that everything they hear in the church, they will take it to heart and work with it. తండ్రి ప్రభు దాన్ని వినిచిన ప్రతి మాట వారి హృదయంలో భద్రపరచుకున్నట్లు సహాయం Keep చేయండి. the message they have heard today alive in Jesus' name. తండ్రి యేసు నామములో ఈ రోజున్న మాటలు జీవం కలిగి ఉండడానికి సహాయం Thank you చేయండి. because you have answered. Thank you because you have answered. తండ్రి మీ సమాధానం మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు Thank you because తెలియజేస్తున్నాను. you have answered. తండ్రి మాకు సమాధానం దయచేసి మీకు వందనాలు Thank you, Father, తెలియజేస్తున్నాను. because you have answered. తండ్రి మీరు ఇచ్చిన సమాధానం కొరకు మీకు వందనాలు Thank you because తెలియజేస్తున్నాను. you will show yourself in their lives again and again and again and again. తండ్రి ప్రభు మీ కృపను మా జీవితంలో చూపిస్తా ఉన్నందుకే మీకు వందనాలు. Thank you, Lord Jesus. We give you praise. తండ్రి మీకే Can వందనాలు we just lift up తెలియజేస్తున్నాను. our voices and give you praise? We మీకే give you స్తుతి praise. తెలియజేస్తూ ఉన్నాం. Give you praise. We give you praise. We give you దేవునికి praise. వందనాలు. స్తుతి Worship him for your life and your situation. We ఆయన give you స్తుతి praise, Lord. కలిగిన We give you అందరూ praise. దేవుని We give you స్తుతి praise. We give you ఆయనకే praise. We give you మహిమ, praise. ఆయనకే ఘనత, We give you ఆయనకే praise. ప్రభావం చెందును. We worship you, Lord. స్తుతి We say యేసు thank you, నామముకే మహిమ. Jesus. యేసయ్య Thank you, మీకే Jesus. వందనాలు. Thank యేసయ్య you, మీకే Jesus. వందనాలు. Thank you, యేసయ్య Jesus. మీకే వందనాలు. Thank you, యేసయ్య Jesus. మీకే Your వందనాలు. way is open. Your way is open. Your way is open. తండ్రి ప్రభు నీ యొక్క That need is being met right now in the name of Jesus. యేసయ్య మీకే That వందనాలు. problem is being solved right now in the name of యేసు నామములో Jesus. సమస్య That పోయింది. miracle is happening right ఆ now in యొక్క the name of అద్భుత Jesus. కార్యం జరిగింది. Father, we give you praise. యేసయ్య మీకే We give you వందనాలు. praise. Give you praise. Give you యేసయ్య మీకే praise. వందనాలు. Give you praise. Father, we యేసయ్య worship మీకే you. We వందనాలు. worship you. We ఆయన worship you. స్తుతించండి. ఆయన We thank you, స్తుతించండి. Lord Jesus. Hallelujah. 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 Glory to Jesus. Glory to Jesus. Glory to Jesus. Glory to Jesus. Thank you, Father. Thank you, వందనాలు. In Jesus' name we have prayed. And everybody say, యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Are you blessed? మీరు ఆశీర్వదించబడ్డారా? Are you blessed? మీరు ఆశీర్వదించబడ్డారా? Will you still limit God or you will remove the limit? మీరు ఇంకను దేవునికి ఒక ప్రత్యేకమైన పరిమితిని ఇస్తారా మీ జీవితంలో? Always believe for the best. ఎప్పుడు ఉన్నతమైన గురించి ఆసక్తి కలిగి ఉండండి, నమ్మండి. Don't let anything make you panic. మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మీ జీవితం God is on your side, always, always on your side. దేవుడు ఎల్లప్పుడూ మీ పక్షంగా He will ఉంటాడు. never leave you. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు Even when విడిచిపెట్టడు. you make a mistake, He will never leave you. నువ్వు ఒక చిన్న తప్పు చేసిన దేవుడు మిమ్మల్ని He will విడిచిపెట్టడు. never leave you. He's with you.
మిమ్మల్ని విడిచిపెట్టడు. He will support you and see you through to the end. ఆయన మీ పక్షంగా మీకు సహాయం The చేస్తాడు. Lord bless you all. దేవుడు మిమ్మల్ని Thank అందరికీ you, Pastor, for the దీవించును. opportunity. పాస్టర్ గారు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి వందనాలు. ఈ సమయంలో మనం కానుకలు కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. కానుకలు కలెక్ట్ చేసుకున్న వెంటనే మనం ఆ యొక్క ముగింపు కీర్తన ప్రార్థన కానుకలు సమర్పించున్నాం. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, గలిబిలిబిన కలవరములను తొలగజేసిన కలుషారుడా, గలిబిలిబిన కలవరములను తొలగజేసిన కలుషారుడా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, శోధుడాని ఆదరికి శోధుడాని పిలుపురించిని ఆదరికినే పయనమైతిని, కొట్టుకోయెను భయములాయెను, కొట్టుకోయెను భయములాయెను, ఉత్తరించ స్వామియా, ఆదుకోయ్యా, ఆదుకోయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఆది నుండి అంతవరకు మీరు నడిపించున్నారు. బలమైనటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డలు శాంతి సమాధానాలతో వారు వెళ్తుండగా అద్భుతాలు చూడటానికి, వారు వెళ్తుండగా వారు స్వస్థతలు పొందుకోవటానికి, వారు వెళ్తుండగా నీ దీవెనలు పొందుకోవటానికి మీరు సహాయం చేయండి. వారంతా కూడా నీ సన్నిధిలో వారు నడిపించండి. నీ కృపాక్షేమములు వారు వెంట ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని బిడ్డలను కాపాడి రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరాలు అక్కలు తీర్చి నీ బిడ్డలకు ప్రతి దినము కూడా యేసుక్రీస్తు నందు విజయాన్ని దయచేయమని, అర్థమైన కానుకలను దీవించి బహుగా ఆశీర్వదించి నూరతుల ప్రతిఫలాన్ని దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని, మా ఉద్యోగాలను, మా జీవితాలను, మా ఆత్మీయ జీవితాలను దినదిన కూడా అభివృద్ధిపరిచి అయ్యా మీ మహిమ కొరకు మేము జీవించడానికి సహాయం చేయాలని, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కార్యక్రమాలను పరిచయం బహుగా ఆశీర్వదించి విస్తరింపచేయమని ఈ వాక్యాన్ని అందజేసిన నీ యొక్క దాసులను కూడా దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధ ఈ రాజ్యం వచ్చిందా మానిదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా రుణం క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరులోనికి తేకుండా దిష్టం తప్పించు బలము నిరంతరం నీవై ఉన్నావు. తండ్రి అయిన మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నీవు సహవాసం సన్నిధి మనకు, మన కుటుంబానికి, సంఘానికి తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. క్షేమామిచ్చి పాపుము జీవాహార వార్తనిచ్చి మామును పోషించుము. ఈ హాని
చేసుకొని